जय सद्गुरु प्रभु महाराज को जय, श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय। जय सद्गुरु प्रभु महाराज। वसुदेव सुतं देवं देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु। जय सद्गुरु प्रभु महाराज को जय। अम्मा 12వ అధ్యాయం భక్తి యోగం 2వ శ్లోకం చెప్పుకుంటాం. మనం 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ శ్లోకంలో ప్రశ్న వేస్తారు. అర్జునుడు ఒక ప్రశ్న వేస్తారు. ఏవం సత్వయుక్తాయే భక్తాస్మం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగమిత్తమః అంటే అర్జునుడు అడిగాడు, ఎల్లప్పుడూ మీ యందే మనసును నెలకొల్పిన వారై ఏ భక్తులు మిమ్ము ఉపాసించుచున్నారు మరియు ఎవరు ఇంద్రియ గోచరము కాని అక్షర పరబ్రహ్మమును ధ్యానించుచున్నారో ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా ఎరిగిన వారు ఎవరు? ప్రశ్న మనం కాదు అడిగింది, అర్జునుడే ఒక ప్రశ్న వేశారు. ఏమని ప్రశ్న వేశారు? ఒకటి, దీనికంటే ముందు విశ్వరూప సందర్శన యోగం ఉంది. దీనికంటే ముందు విశ్వరూప సందర్శన యోగం ఉంది. అక్కడ అర్జునుడు విశ్వరూపాన్ని దర్శించాడు. ఈయన దర్శించలా, స్వామి చూపిస్తే దర్శించారు. చూడండి అమ్మ, ఎంత వినయ విధేయతలు ఉండాలి భక్తుడికి అనేటువంటి దానికి మనకి అర్జునుడు చూస్తే నేర్చుకోవచ్చు. మనం ఏదైనా భగవంతుని అడిగేప్పుడు ఎలా అడగాలంటే, నేను అర్హుణ్ణైతేనే నాకు అది ఇవ్వండి అని అడగాలి. అర్థమైందమ్మా? నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అప్లికేషన్ మీద అప్లికేషన్ పెట్టకూడదట. ఒకటి పెడతారు, శాంక్షన్ కాలేదని మళ్ళీ ఒక అప్లికేషన్. ఉద్యోగం కోసం పోటీ పడినట్టు ఉండకూడదు. భగవంతుడికి మనం ఇచ్చేటువంటి అభ్యర్థన ఎలా ఉండాలి అంటే అది ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి తప్ప డిమాండెడ్గా ఉండకూడదు. అంటే డిమాండెడ్ భక్తులు వేరే ఉంటారు, డిమాండెడ్ భక్తులు కూడా ఉంటారు, ప్రార్థించే భక్తులు ఉంటారు, వేరియేషన్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా. ఎలా ఉండాలంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనకు ఒక కారు కావాలని అనుకున్నాం. యాక్చువల్గా మనకు అసలు ఆ కోరిక ఎప్పుడు లేదు, ఇంతకుముందు కూడా ఎప్పుడు కారు కావాలని లేదు. పక్కింటోళ్ళు కొనుక్కున్న తర్వాతనే మనకు కూడా అనిపించింది అనమాట. వాళ్ళకి నెలకి 40,000 వచ్చేది, 40,000 వచ్చేడే కారు కొనుక్కుంటే 80,000 వచ్చేటువంటి మనం ఎందుకు కొనుక్కోకూడదని పక్కింటోళ్ళు కారు కొనుక్కున్న తర్వాతనే మనకి కారు కొనుక్కోవాలనేటువంటి థాట్ ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? మనం అప్లికేషన్ పెట్టినాం, ఆయన శాంక్షన్ చేయలేదు. మన ఎదురింటోళ్ళు కూడా కొనుక్కున్నారు. మనం అప్లికేషన్ పెట్టిన తర్వాతనే ఎదురింటోళ్ళు కూడా కొనుక్కున్నారు. కార్తీక మాసంలో సోమవారం రోజున శ్రీశైలం పోయి మరీ అక్కడ ప్రదక్షిణ చేసి మరీ మల్లికార్జున స్వామికి అప్లికేషన్ ఇచ్చి వచ్చారు. భ్రమరాంబ అమ్మవారికి గట్టిగా చెప్పొచ్చారు, తల్లి మా పక్కింటోడు కొనుక్కున్నాడు, ఎదురింటోడు కూడా కొనుక్కోండి, మేమే మిగిలిపోయి ఉన్నాం, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కారులోనే, మాకే లేవు, కొంచెం కారు ఇప్పించు తల్లి అని చెప్పి కార్తీక సోమవారం రోజున శ్రీశైలం వెళ్ళి మరీ అప్లికేషన్ పెట్టొచ్చారు. ఈ గట్టికి లేదని చెప్పి ఎవరో చెప్పారు. కార్తీక మాసంలో అన్నవరం వెళ్తే మంచిదని చెప్తే అన్నవరం కార్తీక పౌర్ణమి రోజున అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామికి వ్రతం చేసుకొని కూడా వచ్చిండు. అక్కడ ఒక అప్లికేషన్ పెట్టొచ్చిండు, శాంక్షన్ అవ్వలేదు కారు. ఏమై ఉంటుంది అంటే ఇక్కడ అర్జునుడు అడిగే అంటే ఎట్లా ఉండాలి అంటే భక్తుడు నాకు ఇవ్వు అని అనకూడదంట, నాకు ఎందుకు ఇవ్వరు అని అనకూడదట. ఏమనాలి? నాకు అర్హత ఉంటే నాకు ఇవ్వండి. నిజంగా నేను అర్హుణ్ణైతే, ఆ కారు మాకు వచ్చే యోగ్యత మాకుంటే, నిజంగా నాకు అర్హత ఉంటే అది ఇవ్వండి. అర్థమైందమ్మా? నాకు మంచి ఉద్యోగం, నాకు అర్హత ఉన్న ఉద్యోగాన్ని ఇప్పండి, నా అర్హతకు తగినటువంటి ఒక ఇల్లు ఇప్పండి, నా అర్హతకు తగినటువంటి ఒక ప్లాట్ ఇప్పండి, మా అర్హతకు తగ్గట్టుగా, మా బుద్ధికి తగ్గట్టుగా, మా ఆలోచనకు తగ్గట్టుగా ఒక మంచి భర్తని, అయితే మంచి భార్యని, అయితే మంచి కొడుకు, మంచి కోడలు, మంచి కూతురు, మంచి అల్లుడు, ఇలా కోరుకోవాలి. ఇది ఎక్కడైనా కానీ ఏమి మనం అప్లై చేసుకోవాలి? మన క్వాలిఫికేషన్కు తగినటువంటిదే మాకు ప్రసాదించండి అని చెప్పి అడగాల. విశ్వరూప సందర్శన యోగంలో అదే అడుగుతాడు. నేను అర్హుడనని మీరు భావిస్తే దేనికి అర్హుణ్ణి? మీ యొక్క స్వరూపాన్ని దర్శించటానికి, మీ యొక్క స్వరూపాన్ని దర్శించడానికి నేను అర్హుణ్ణైతే నాకు దర్శనం ఇవ్వండి అన్నాడు. అసలు జనరల్గా అలాంటి థాట్స్ చాలామందికి ఉండవమ్మ. గుడికి వెళ్ళామా, దండం పెట్టామా, ప్రదక్షిణ చేసామా, ప్రసాదం తీసుకున్నామా, వచ్చి ఇంట్లో పడ్డామా, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకోవడం, వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటే చాలు, దట్స్ ఆల్. ఆ రోజు పండగ అయిపోయినట్టే.
అంటే చాలామంది అలాగే ఉన్నారు, రొటీన్గా ఉన్నారు. అంటే దైవాన్ని దర్శించాలి అనేటువంటి తపన ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మళ్ళీ ఇది ఒక కొత్త క్వశ్చన్. దేవుడు కనపడుతుండే, గుడికి వెళ్ళింది ఎందుకు? దేవుణ్ణి దర్శించుకోవడం. మరి దేవుణ్ణి దర్శించుకోవడానికి గుడికి వెళ్తే మళ్ళీ ఇంకా దేవుణ్ణి దర్శనమేనని మళ్ళీ అడగటం ఏంటి? డౌట్ అవునా కాదా? శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కడే ఉన్నారు? పక్కనే ఉన్నారు కమ్మ. శ్రీకృష్ణుడు అర్జునుడు పక్కనే ఉన్నారు కదా. పక్కనే ఉంటే అర్జునుడు ఎలా అడగాల? మీ యొక్క రూపాన్ని నాకు చూపెట్టండి అని అర్జునుడు అడిగితే మామూలుగా మళ్ళాంటి వాళ్ళు వింటే ఏమనుకుంటాం? పక్కనే చూస్తూనే ఉండే మళ్ళీ ఆయన రూపాన్ని చూడాలని కూడా అర్జునుడికి ఏమైనా పిచ్చే అనుకుంటాం. అవునా కదా? పక్కనే ఉండి ఎదురెదురుగానే ఉన్నారు. ఈయనకి ఎన్నో డౌట్లు వస్తే పరమాత్మ చెబుతూనే ఉంటే మీ యొక్క రూపాన్ని, నాకు అర్హత ఉండే మీ రూపాన్ని చూపెట్టండి అని అంటే ఏమిటి అర్థం? అంటే మన కంటికి కనిపించేటువంటి రూపం కాకుండా మన కంటికి కనిపించినటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికి వెనకాతాల వేరే ఇంకేదో ఉండుంటుంది. దాన్ని దర్శించాలని చెప్పి అర్జునుడు అనుకుంటూ ఉన్నాడు. అర్జునుడు అనుకునేటువంటి దేని గురించి? పాంచభౌతికమైనటువంటి శరీరానికి వెనకాతాల అభౌతికమైనటువంటి, అలౌకికమైనటువంటి, అవ్యక్తమైనటువంటి, అవ్యయమైనటువంటి, నాశరహితమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఏదో ఒక తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పి అర్జునుడు అనుకున్నాడు. ఇప్పుడు మన గుడికి వెళ్ళి విగ్రహాన్ని చూస్తాం. మన గుడికి వెళ్ళి ఏం చేస్తాం? విగ్రహాన్ని చూస్తాం. విగ్రహం అక్కడే ఉంటుందా? మనతో పాటు వచ్చిద్దా? కదా. మన విగ్రహానికి ఎంత దూరంలో ఉంటాం? మరి విగ్రహానికి దండం పెట్టి విగ్రహం కదలదాయా? మనల్ని ఎలా అనుగ్రహించిద్ది? మనల్ని ఎలా ఆశీర్వదించిద్ది? అంటే విగ్రహం కాదు, విగ్రహం వెనకాతాల ఒక శక్తి ఉంది. మనం చూడాల్సింది విగ్రహాన్ని కాదు. దేవుణ్ణి దర్శించడం అంటే విగ్రహాన్ని అంటే స్టార్టింగ్లో లెర్నింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు అదే చూస్తారు, కనిపించేటువంటి రూపాన్ని చూస్తారు. కానీ ఇక్కడ అర్జునుడు అడిగేటువంటిది ఏంటంటే కంటికి కనిపించేటువంటి రూపం కాకుండా కంటికి కనిపించినటువంటి ఈ శరీరానికి వెనకాతాల, ఆ విగ్రహానికి వెనకాతాల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని కూడా రక్షించేటువంటిది, పోషించేటువంటిది ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని నాకు అర్హత ఉంటే చూపెట్టు అన్నాడు. నాకు అర్హత ఉంటే చూపెట్టు అంటే 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆ రూపాన్ని దర్శింపజేశారు. అధ్యాయం పేరేంటది? విశ్వరూప సందర్శన యోగం. అర్థమైందమ్మా? ఆయన ఎక్కడ చూపెట్టాడు? అర్జునుడికి ఎక్కడ చూపెట్టాడంటే తన శరీరంలోనే మనకు అర్థం కావడం కోసం అలా క్రియేట్ చేసి చూపెట్టారు. కానీ ఈ విశ్వమునందంతటా, విశ్వరూపం అంటే ఈ విశ్వమునందంతటా అనుస్యూతమై వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపమును దర్శింపచేసినటువంటి యోగం. మనమేమనుకుంటాం? ఇప్పుడు గుళ్ళోనేమన్నాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ చూపెట్టాడు? ఈ విశ్వమునందంతటా తాను వ్యాపించి ఉన్నటువంటి తన యొక్క స్వరూపాన్ని సందర్శింపచేశాడు. అది ఒక యోగం. మనం ఇప్పుడు ఎక్కడ చూడాలా? ఒక గుళ్ళోనే కాకుండా, ఒక విగ్రహంలో కాకుండా, ఒక యంత్రంలో కాకుండా, ఒక ఫోటోలోనే కాకుండా ఎక్కడ చూడాలా? విశ్వమునందంతటా చూడగలగాలి. అది చూశాడు. ఎవరు చూశారు? అర్జునుడు ఆ రూపాన్ని చూసిండు. చూసిన తర్వాత డౌట్ వచ్చింది. జనరల్గా పరమాత్మ స్వరూపాన్ని దర్శించిన తర్వాత డౌట్ ఉంటుందా? డౌట్ ఉండదు కదా. కానీ అర్జునుడికి పరమాత్మ స్వరూపాన్ని దర్శించిన తర్వాత, విశ్వరూప సందర్శనం జరిగిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. అది ఆయనకు సంబంధించింది కాదు. ఆయనకు కాదు డౌట్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. అర్జునుడు వేసే ప్రశ్నలు అర్జునుడికి సంబంధించినవి కావమ్మ, మనకు సంబంధించినవి. మనం అడగలేనటువంటి ప్రశ్నలు అర్జునుడి ద్వారా అడిగిస్తారు. మనం అడగలేనటువంటివి అర్జునుడి ద్వారా అడిగిస్తారనమాట. ఏమని అడుగుతున్నారంటే, ఎల్లప్పుడూ మీ యందే మనసును నెలకొల్పిన వారై ఏ భక్తులు మిమ్ము ఉపాసించుచున్నారో మరియు ఇంద్రియ గోచరము కాని అక్షర పరబ్రహ్మమును ధ్యానించుచున్నారో ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా ఎరిగిన వారు ఎవరు?
ఒకటి. ఇక్కడ ఒక ప్రశ్నలోనే 2 ఉన్నాయి, లేకపోతే 2 ప్రశ్నలుగా అనుకోవచ్చు. ఒకే ప్రశ్న. స్వామి, మిమ్మల్ని ఆరాధించేటువంటి వాళ్ళు, మిమ్మల్ని కొలిచేవాళ్ళు 2 రకాలు కనబడుతున్నారు. ఎవరు? ఒకళ్ళు సాకారాన్ని ఆరాధించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సగుణారాధన చేసేటువంటి వాళ్ళు. కొంతమంది నిరాకారోపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నిర్గుణారాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాకారోపాసన లేకపోతే సగుణోపాసన లేకపోతే నిరాకారోపాసన నిర్గుణోపాసన ఇలా చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారు కదా. ఇలా సాకార నిరాకారాల్లో, సగుణ నిర్గుణాలలో ఆరాధించే వాళ్ళలో ఎవరు శ్రేష్ఠులు, ఎవరు శ్రేష్ఠులు అని చెప్పి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు పరమాత్మ చెప్తారనమాట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, సగుణం ఆరాధించే వాళ్ళు తక్కువ అనుకుంటారు, వాళ్ళు లో లెవెల్ అనుకుంటారు. నిర్గుణారాధన చేసేవాళ్ళు హై లెవెల్ అని అనుకుంటారనమాట. అసలు జ్ఞానం ప్రధానం. అసలు జ్ఞానం ఉన్నటువంటి వాడికి సగుణం అని లేదు, నిర్గుణం అని లేదు, సాకారం అని లేదు, నిరాకారం అని లేదు. స్థిరమైన జ్ఞానంతో ఉంటాడు. అది మెయిన్ ముఖ్యమైనటువంటిది. అర్జునుడికి అదే డౌట్ వస్తుందన్నమాట. ఈ ప్రపంచంలో మరి చాలామంది కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటుంటారు. మీరు ఇందాక మనం కూడా ధ్యానం చేస్తున్నాం కదా. ధ్యానం చేయటం అంటే ఏంటి? కళ్ళు మూసుకొని కూర్చోవడం. కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా ధ్యానం. అలా ధ్యానం చేసేవాళ్ళు చాలామంది, మేము పూజలు చేయమండి, మేము దీపం వెలిగియం, అగరబత్తీలు వెలిగియం, నైవేద్యాలు కూడా పెట్టం, మేమేం చెయ్యం, ఒక్క ధ్యానమే చేస్తాం. ఏం చేస్తారు వాళ్ళు? ఒక్క ధ్యానమే చేస్తారు. అది నిర్గుణోపాసన, నిరాకారోపాసన. ఇక వాళ్ళకి రూపాలతో సంబంధం లేదు, వాళ్ళకి రూపాలతో సంబంధం లేదు. ఇక వాళ్ళకి గుడికి రారు వాళ్ళు. చాలామంది గుడికి రారు. ఇక వాళ్ళు నిరాకారాన్నే ఆరాధిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి ఫోటోలు కూడా ఉండవు వాళ్ళ ఇళ్లలో. చాలామంది వాళ్ళ ఇళ్లలో ఫోటోలు కూడా తీసేస్తారనమాట. మన ఇళ్లలో ఫోటోలు ఉండవమ్మా, అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. పూజా మందిరంలోకి వెళ్ళి చూస్తే రకరకాల దేవుళ్ళ ఫోటోలు అన్నీ ఉంటాయి. మనకి ఇష్టమైన దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న అదే అనమాట. ఎవరు మంచోళ్ళు అని నన్ను అడిగిండు. ఇప్పుడు ఇందులో ఎవరు బెటర్ అని అడిగిండు. అర్థమైందమ్మా? సగుణాన్ని ఆరాధించేవాళ్ళు, నిర్గుణాన్ని ఆరాధించేవాళ్ళు. సగుణారాధన చేసేవాళ్ళు అంటే ఎవరు? మనలాంటి వాళ్ళు. సగుణారాధన చేసేటువంటి వాళ్ళంటే ఒక ఫోటో పెట్టుకోను, ఒక విగ్రహం పెట్టుకోను, ఒక యంత్రం పెట్టుకోను, కొబ్బరికాయ కొట్టడం, దీపం వెలిగించుకోవటం, అగరబత్తీలు వెలిగేయటం, నైవేద్యం పెట్టుకోవటం, పుష్పాలు సమర్పించటం, పూలమాల సమర్పించటం, ఇవి చేస్తాం కదా. ఇది సగుణారాధన. ఇది సగుణారాధన. నిర్గుణారాధన అంటే ఫోటో ఉండదు, యంత్రం ఉండదు, విగ్రహం ఉండదు, దీపం ఉండదు, అగరబత్తీలు వెలిగిరు, నైవేద్యాలు పెట్టరు, పూలతో కూడా సంబంధం లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? మేము ఈ వాడిపోయే పూలు పెట్టవండి అంటారు. వాళ్ళు ఏమంటారు? మేము ఇలా మీలాగా ఉదయం పెడితే సాయంత్రానికి వాడిపోయే నైర్మాల్యం అయ్యేటువంటి అలాంటి పూలు మేము వాడమండి అంటారు. మరి మీరు ఎలాంటి పూలు? మేము వాడే పూలు అవి వేరు, మేము వాడే పూలు అవి వేరు అంటాడు. ఏం పూలు వాడతారు నాయన అంటే, మేము వాడేటువంటివి ఇంద్రియ నిగ్రహం, శాంతి పుష్పం. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఒక పుష్పం, శాంతి అనేటువంటిది ఒక పుష్పం, క్షమ అనేటువంటిది ఒక పుష్పం, సహనం అనేటువంటి ఓర్పు అనేటువంటిది ఒక పుష్పం. ఇలాంటి పుష్పాలు మేము సమర్పిస్తామన్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? మనమేమి సమర్పిస్తాం? కార్తీక మాసంలోనో, లేకపోతే దసరా పండుగ రోజునో, దీపావళి పండుగ రోజునో, శ్రావణ శుక్రవారం రోజున ఉండమమ్మ మనకి పూలు తీసారామా? గౌరమ్మను పెట్టుకోమా అమ్మ? పెట్టుకుంటాం కదా. మరి వాళ్ళు పెట్టరంట, మనం పెడతాను. ఇప్పుడు మనం గొప్ప, వాళ్ళు గొప్ప? అయితే ఇప్పుడు అయ్యప్ప పడిపూజ చేస్తారమ్మా, చూసారుగా? మేము పడిపూజలు చేసేప్పుడు చూసారుగా. పడిపూజ అంటే ఏంటి చాలామందికి అర్థం కాదు. అసలు పడిపూజ అంటే అర్థం కాదు. అన్నీ మామూలు పూజే, అది కూడా మహాపడి అంటే ఎక్కువ ప్రసాదాలు పెడితే అది మహాపడి. పడి అంటే ఏంటి? ప్రసాదం అని అర్థం. పడి అంటే మనం ఈ వెనకటి రోజుల్లో దేవుడి దగ్గర పెట్టేప్పుడు పడి తీసుకురా అంటారు. పడి అంటే ప్రసాదం తీసారా అని అర్థం. అన్నం కూరలు ఇవన్నీ పెడితే పడి అంటారు. అన్నం కూరలో ఎన్నికడి పెడితే ఏమంటారు? పడి అంటారు. మనం కూడా ఇంతకుముందు పడి పూజ చేస్తున్నాం. ఇవాళ ఇప్పుడు కొత్తగా అయ్యప్ప స్వాములు మహాపడి పూజ చేయడం ఏంటి? మనం ఇంతకుముందు వెనకటి రోజుల్లో పడి పూజ చేయలేదా? కొత్త అది. మహాపడి పూజ అంటే
ఎక్కువ మందిని పిలిచి ఎక్కువ పదార్థాలు చేసి పెడితే మహాపడి. వాళ్ళు 21 రకం పెట్టారు, నేను 42 రకాలు పెడతా, ఇది మహాపడి. అసలు ఈ జిల్లాలోనే మాకంటే గొప్ప ఎవరు చేయకూడదు పడి పూజ. 18 లక్షలు అయిందండి ఒక ఆయన మహాపడి పూజ చేస్తే. మరి భగవంతుడు ఎమ్మటే అనుగ్రహించుతారుగా ఆయన 18 లక్షలు పెడితే. ఒక ఆయన ఈ వీధిలో పెడితే 70,000 అయిందంట, ఆయన మహాపడి పూజ చేస్తే 70,000 అయిందంట. మరి ఒక ఆయన పెడితే 18 లక్షలు అయిందండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఎవరిని అనుగ్రహించాలా? ఎవరికి భక్తి ఉంటే వాళ్ళని అనుగ్రహిస్తాడు. పరమాత్మకి అంకెతో సంబంధం లేదు, పెట్టే పదార్థాలతో సంబంధం లేదు. ఆయన ఏమైనా మళ్ళాగా ఎడిక్ట్ అయినటువంటి వాడా? రుచులకి బానిస ఏమైనా ఆయన ఏమైనా రుచులకు ఎడిక్ట్ అయినా మనలాగా? ఉప్పు తక్కువైతే తినను, కారం తక్కువైతే తినను, పులుపు తక్కువైతే తినను, ఉడక్కపోతే తినను, ఇవన్నీ పెట్టుకోవడానికి దేవుడు ఇవన్నీ పెట్టుకుంటాడా? దేవుడికి అవసరం అవన్నీ. ఉప్పుకుంటే తిండా దేవుడు, పుల్లగుంటే తిండా? ఆయనకు రుచి ఉంది అసలు? భగవంతుడికి రుచి ఉందా? రుచితో సంబంధం ఉందా? ఆయనకు రుచితో సంబంధం ఉంటే మనం కూడా రుచి చూసే వండాలి. మనం రుచి చూడకుండా ఎందుకు వండుతాం? దేవుడికి పెట్టేయి. ఆయనకు రుచితో అవసరం లేదు, ఆయన రుచిని అధిగమించాడు. ఆయన ఎట్లున్నా తింటాడు. భగవంతుడికి నివేదన చేస్తే ఎలా ఉన్నా యాక్సెప్టెడ్. ఆయన నీ భక్తిని చూస్తాడు, నీ టేస్ట్తో సంబంధం లేదు. నువ్వు అందులో నెయ్యి వేసినవా లేదా, జీడిపప్పు వేసినవా లేదా, కిస్మిస్ వేసినవా లేదా, వాటితో సంబంధం లేదు ఆయనకి. ఒక ఆయన అనుకోండి గట్టిగా జీడిపప్పు గట్టిగా వేసా అంటాడు, గట్టిగా జీడిపప్పు వేసా, నేను ఆంధ్ర నుంచి మంచి నెయ్యి తీసుకొచ్చా, ఆవు నెయ్యి మంచిగా తీసుకొచ్చా, గుమగుమలాడుతుంది, ఎమ్మట ఆయన దిగి వస్తారు తినడానికి వినాయకుడు అని అనుకుంటాడు. అలా ఉంటుందా? ఆయన రుచికి ఎడిక్ట్ అవుతారా? మనలాంటి వాడైనా భగవంతుడు కూడా. ఇక మనకు ఆయనకు తేడా లేదా? అంటే ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే, ఎడిక్ట్ అవ్వటం అంటే మనం ఎడిక్ట్ అయ్యి ఉన్నాం. దేవుడికి పెట్టే ప్రసాదాన్ని రుచి చూడకుండా వండటం అంటే మనం రుచిని వదిలిపెట్టాలని అర్థం. మనం రుచికి బానిస కాకుండా ఉండాలని అర్థం. మనం రుచిని విడిచిపెట్టాలి అని అర్థం. రుచిని ఎప్పుడు విడిచిపెడతాం? మనకి నిజంగా ఆకలి అయితే రుచిని వదిలిపెడతాం. మనం ఇప్పుడు ఆకలి కోసం తింటున్నామా బ్రతకడానికి తింటున్నామా? వెనకటి రోజుల్లో ఆకలి కోసం, బాగా ఆకలి అయితే తినేవాళ్ళు, బ్రతకడం కోసం తినేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నారు? తినటం కోసమే బ్రతుకుతున్నారు. లంచ్ ఏం ప్రిపేర్ చేసుకోవాలా, స్నాక్స్ ఏం ప్రిపేర్ చేసుకోవాలా, డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకోవాలా, ముందే ప్లానింగ్. మెనూ ఏముండాలి ఇవాళ, ఇది మన థాట్. మా నాన్నగారు ఒక పాట రాశారమ్మ. జీవుడు దేవుడు మనలోనయున్న జీవుడు, కావలున్న వారికైనా కానరాకాయున్నడు. చదియన్నామైతేనేమి సంకటన్నామైతేనేమి, చదియన్నామైతేనేమి సంకటన్నామైతేనేమి, ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు, ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు, జీవుడు దేవుడు మనలోనయున్న జీవుడు, కావలున్న వారికైనా కానరాకాయున్నడు. సర్ది అన్నామైతేనేమి, సంకటన్నామైతేనేమి, ఎప్పుడు ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు. ఎప్పుడది ఆకలి కావాలి మనకి. వెనకటి రోజుల్లో 2 సూత్రాలు చెప్తారమ్మా. ఆకలి రుచి ఎరగదు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. అంటే నిద్రపోయేవాడికి పిల్లో అవసరం లేదు. వాడికి నిజంగా నిద్ర వస్తే పిల్లో అవసరమా? నిజంగా నిద్ర వస్తే వాడికి బెడ్ అవసరమా? అవసరంలా. కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు వాడు, బస్ స్టాండ్లో కూర్చున్నాడు కుర్చీలోనే. ఏందిరా ఇంతకుముందు ఇంటికాడ పిల్లో లేకపోయినా నిద్రపోలేదు, మంచి బెడ్ లేకపోయినా నిద్రపోలేదు, ఫ్యాన్ లేకపోయినా నిద్రపోలేదు, మరి బస్ స్టాండ్లో కుర్చీలో కూర్చొని ఎట్లా నిద్రపోతున్నావురా అంటే ఏం చెబుతున్నావు వాడు ఆన్సరు? ఏమైంది అక్కడ? కుర్చీలో కూర్చొని బస్ స్టాండ్లో దోమలు కొడుతున్నా నిద్రపోతున్నాడు. ఆవిడ ఎట్లా దోమలను అల్లిస్తుంది అనమాట. ఎలా నిద్రపోతున్నాడు?
పెళ్ళికి వెళ్తే 2 రోజులు బాగా సుడిపడ్డాడు, అక్కడ నిద్ర లేదు. ఇప్పుడు ఆ నిద్ర వచ్చిన టైంలో ఫ్యాను లేదు, ఏసీ లేదు, పడుకోలేదు, పిల్లో లేదు, బెడ్ లేదు, దోమలు. అయినా కానీ కుర్చీలో కూర్చొని అట్లే నిద్ర. బస్ కోసం వెయిటింగ్ అనమాట. నిద్రపోతూనే ఉన్నాడు. నిద్ర సుఖం ఎరుగుతుంది. ఆకలి, బాగా ఆకలి అయ్యేటువంటి వాడికి రుచితో సంబంధం లేదు. అదే మీకు చూసే ఉంటారు, యోగులు, జ్ఞానులు, మహాత్ములు, సన్యాసులు వీళ్ళు ఉంటారు కమ్మా, వాళ్ళకు భిక్షాపాత్ర ఉంటుంది. వాళ్ళకి భిక్షాపాత్ర ఉంటుంది. వెనకటి రోజులు ఇప్పట్లో వాళ్ళకి కాదమ్మా, ఇప్పట్లో వాళ్ళకి కాదు. ఇప్పుడు మనం వెళ్ళామనుకోమ్మా, వాళ్ళ దగ్గర 7-8 బాక్సులు ఉంటున్నాయి. 7-8 బాక్సులు ఉన్నాయి. మనం ఏం పెడుతున్నామో చూసి ఆ బాక్స్లో పట్టుకుంటాడు. స్వీట్ అయితే స్వీట్లని ఒక బాక్స్లో, హాట్ అయితే హాట్ అని ఒక బాక్స్లో సెపరేట్గా పెట్టుకుంటున్నారు ఇప్పుడు భిక్షకు వెళ్ళేటువంటి వాళ్ళు. మీరు గమనించారో లేదా? వెనకటి రోజుల్లో వాళ్ళకి అన్నిటి కలిపి ఒకటే. మీరు అన్నం పెట్టారు అందులోనే, పరవన్నం పెట్టారు అందులోనే, పెరుగేశారు అందులోనే, చింతకాయ పత్రం పెట్టారు అందులోనే, ఒక ఆయన పులిహార పెట్టాడు అందులోనే. ఏంటండి అన్నీ అందులోనే పెట్టుకొని తింటాడా? అవును, ఆయన అన్నిటినీ కలుపుకొని ఒక్కసారే తినేస్తారు. ఆయనకు రుచితో సంబంధం లేదు. ఆయన మనలాగా తినడం కోసం బ్రతకట్లేదు. కేవలం ఈ ఉపాధి నిలబడితే చాలు. ఈ ఉపాధికి ఆహారం ఒక ఔషధం లాంటిది. ఈ ఉపాధి నిలబడాలి. ఎందుకంటే పరమాత్మ నిర్దేశించినటువంటి ప్రమాణం ఏదైతే, ఎంత ప్రమాణం, ఆయు ప్రమాణం ఎంత ఉందో అంతవరకు దీన్ని కొనసాగించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ శరీరం నిలబడి ఉండాలని కొంతమంది కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ శరీరాన్ని నిలబెట్టడం కోసం కాస్త ఆహారాన్ని తీసుకుంటారు. అది కూడా వాళ్ళు మధ్యాహ్నమే తీసుకుంటారు, మళ్ళీ ఉదయం సాయంత్రం కూడా తీసుకోరు. చాలామంది యోగులు ఉదయం సాయంత్రం తినరు అనమాట. ఒక్క పూటే తింటారు. మధ్యాహ్నం ఏకభుక్తం అంటారు. ఏకభుక్తం అంటే ఒక్కసారే తింటాడు అనమాట. 2-3 సార్లు. మనకి అట్లా కాదు కమ్మా, ఉదయం తినాలా, మళ్ళీ టిఫిన్కి లంచ్కి మధ్యలో మళ్ళీ కాస్త బిస్కెట్ లాంటివి తినాలి, కాస్త టీ తాగాల, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం భోజనానికి మధ్యలో కాస్త స్నాక్స్ తీసుకోవాలా, ఫ్రూట్ తీసుకోవాలా, మళ్ళీ నైట్ డిన్నర్ చేయాలా. ఎంత ప్లానింగ్ ఉంటుందో మనకి, ఏమేమి తినాలా. బిస్కెట్లు అయిపోయినాయి అనుకో, సాయంత్రం స్నాక్స్ బిస్కెట్లు అవన్నీ 4 రోజుల ముందు నుంచే బిస్కెట్లు తెచ్చి షెల్ఫ్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. పండ్లు లేవు, రేపు మీ నాన్న తింటానికి పండ్లు తేప అబ్బాయి అని. ఆయనకు లేవంగలో 4ంటికి నాకు పండు లేకపోతే నాకు నిద్ర పట్టదు అంటాడు. నాకు పండు లేకపోతే అరుస్తుంటాడు అనమాట. ఎందుకు? ఎడిక్ట్ అయ్యి ఉన్నాం. అవసరం లేదు. మనం అంటే బాగా శ్రమ చేసే వాళ్ళకి అవసరం. మనం ఎంత శ్రమ చేస్తున్నాం? మనం చేసే శ్రమకి ఎంత తింటే సరిపోయింది? మనం శ్రమ తక్కువ ఉండి ఆహారం ఎక్కువ తీసుకుంటే ప్రెగ్నెంట్లా కనబడతారు మగోళ్ళు కూడా. ఇప్పుడు అంతకుముందు వెనకటి రోజుల్లో ఆడోళ్ళే ఉండేవాళ్ళు ప్రెగ్నెంట్. ఇప్పుడు మగోళ్ళు కూడా అందరూ ప్రెగ్నెంట్లా కనబడుతున్నారు. పొట్ట ముందుకు వచ్చి ఉంటున్నారు. నిల్చుంటే స్ట్రైట్గా వాళ్ళ పాదాలు కనపడాలంట. చూస్తే నిల్చొని ఇట్లా చూస్తే ఎవరి పాదాలు వాళ్ళకి కనపడాలన్నమాట. ఎంతమంది కనపడుతున్నాయేమో వంగకుండా, ఇలా వంగి చూసుకోకుండా ఇలా నిలబడి చూస్తే కనపడాలంటే ఎంతమంది కనపడుతున్నాయి? అదే అంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, సగుణారాధన చేసేవాళ్ళు ఉన్నారు, నిర్గుణారాధన చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు బెస్ట్ అని చెప్పి ఎవరు అడిగారు? అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు అంటే, మయ్యావేశమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతే స్థేమేయుక్త తమామతః. ఓ అర్జున, నాయందు మనస్సును నిలిపి నిరంతరం దైవచింతనాపరులై మిక్కిలి శ్రద్ధతో కూడికొనిన వారై ఎవరు నన్ను ఉపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. ఇక్కడ వాళ్ళు సగుణోపాసన చేసిన పర్వాల, నిర్గుణోపాసన చేసిన పర్వాల, వాళ్ళు సాకారోపాసన చేసిన పర్వాల, నిరాకారోపాసన వాళ్ళు ఏదైనా చేసుకొని నాకు సంబంధం లేదు. వాళ్ళు చేసేవాళ్ళు ఏదైనా చేయని, వాళ్ళు పూజ చేసుకొని, మంత్రమే చదువుకొని, ధ్యానమే చేసుకొని, ప్రదక్షిణలే చేయని, దీపాలే వెలిగించుకొని, తలస్నానాలే చేయని, ఏదైనా వాళ్ళ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నాకు ఒకటి కావాలి, పరమాత్మ ఒకటి కోరుకుంటున్నారు. వాళ్ళు చేసే వాటన్నిటి వెనకాతల ఒకటి ఉండాలి. ఆ ఒక్కటి ఉంటే వాళ్ళు సగుణం చేసినా పర్వాలా, నిర్గుణం చేసినా పర్వాలా, సాకారం చేసినా పర్వాలా, నిరాకారం చేసినా పర్వాలా. ఏమిటది? శ్రద్ధయా పరయోపేతే. ఏముండాలా? శ్రద్ధ ఉండాలి.
అది ఇంపార్టెంట్. వాడు సగుణమా నిర్గుణమా అన్నది ప్రధానం కాదు, సాకారమా నిరాకారం అన్నది ప్రధానం కాదు. ఏముండాలా? శ్రద్ధతో చేయాలి, చేసేది శ్రద్ధతో చేయాలి. మరి ఎంతమంది శ్రద్ధతో చేసేవాళ్ళని చూస్తాం మనం అమ్మ? ఈ పూజ చేసేవాళ్ళు కానీ, భక్తి లేకపోతే జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎంతమందిని మనం చూస్తాం శ్రద్ధగా ఉండేటువంటి వాళ్ళు? అంటే అమ్మ ఇక్కడ ఏంటంటే అమ్మ, జ్ఞాన దృక్కోణం వేరు. అంటే భక్తి స్థాయిలో ఉండేటువంటిది వేరు, జ్ఞానం స్థాయిలో ఉండేటువంటిది వేరు. మనం భక్తిలో ఒక స్థాయిలో ఒక విధంగా ఆలోచిస్తాం, జ్ఞానం స్థాయిలో కొంచెం విశేషంగా ఆలోచిస్తాం, కొంచెం విశ్లేషించుకొని విశేష భావంతో జీవిస్తాం. అర్థమైందమ్మా? మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్తీక మాసం కదమ్మా, కార్తీక మాసం అనే కదా మనం భక్తి యోగం చెప్పుకుందాం అనుకుంది. కార్తీక మాసంలో ఒక రాజుగారు ఉన్నాడు, ఆయన పేరు పురంజయుడు. మీరు ఏమైనా కార్తీక పురాణం వింటే మీకు అర్థమైంది. కార్తీక పురాణం రోజు పారాయణం చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఆ రాజుగారి పేరు. ఏం పేరు ఆయన పేరు? పురంజయుడు. ఆయన ఎవరిని జయిస్తాడు? ఎవరిని జయించాలా? ఆయనకి ఎదురు వచ్చేటువంటి శత్రువు ఎవరు? కాంభోజ రాజు. ఇద్దరే రాజు, ఇద్దరు. ఒక ఆయన పేరు ఏం పేరు? పురంజయుడు, ఇంకొకటి పేరు కాంభోజ రాజు. వీళ్ళిద్దరికి యుద్ధం. ఇప్పుడు ఎవరు జయించారు? చివరికి పురంజయుడు జయించాడు. ఎవరు విజయాన్ని సాధించారు? పురంజయుడు విజయాన్ని సాధించారు. సరే, ఓకే. అయితే భగవంతుని ఆరాధించాడు కాబట్టి కార్తీక మాసంలో శివ పూజ చేశాడో లేదా విష్ణు పూజ చేశాడు కాబట్టి ఆ వైకుంఠవాసుల అనుగ్రహంతో, కైలాసనాథుల అనుగ్రహంతో పురంజయుడు విజయాన్ని సాధించాడు. ఇది మనకి పురాణంలో కథ చెప్తారు. అయితే ఒక జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు? ఈ రెండు పదాలు చాలు. జ్ఞానికి స్టోరీ మొత్తం అక్కల్లా. మనకి జ్ఞానాన్ని అందించడం కోసమే పురాణం యొక్క ఎసెన్స్ మనకు జ్ఞానం అందాలి. మనకు జ్ఞానం అందకుండా పురాణం చదువుకుంటే ఉపయోగం? కథలా కాకుండా కథ యొక్క అంతరార్థాన్ని గుర్తించాలి. కథను అండ్ రొటీన్గా చదవకూడదు. రొటీన్గా కాకుండా అది ఎందుకోసం చెప్పారు, ఏమైనా అందులో మెసేజ్ ఏమైనా ఉందా అని మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏం పదాలు చెప్పుకున్నాం? పురంజయుడు, కాంభోజ రాజు. అర్థమైందమ్మా? మీ ఒకసారి గుర్తు చేస్తాను మరి, మీరు చదివే ఉంటారు పురాణం చిన్నప్పుడు, ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. కాంభోజ రాజు ఇతడు చాలా ఇబ్బందికరమైనటువంటి వాడు. ఎవరికి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే శరీరాలు ధరించారో వాళ్ళందరికీ ఇబ్బంది. పురము అంటే శరీరం. పురంజయుడు అంటే శరీరాన్ని జయించినటువంటి వాడని అర్థం. కాంభోజరాజును జయించాలంటే ముందు వాడు ఏం జయించాలా? పురమును జయించాలి. పురంజయుడు అంటే దేహభావాన్ని విడిచిపెట్టాలి, దేహమునందు ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెట్టాలి. పురము అంటే ఏంటి? శరీరం అని అర్థం. పురంజయుడు అంటే శరీరాన్ని జయించినటువంటి వాడు అని అర్థం. మరి ఈ పురం మీద చాలా అర్థాలు ఉంటాయి, మీరు వినండి. పురహరుడు విన్నారమ్మ పేరు? పురహరుడు అంటే పురమును హరించిన వాడు అంటే ఈశ్వరుడు. పురం అంటే శరీరాన్ని లయింపజేసేటువంటి వాడు ఈశ్వరుడు అని అర్థం. ఇంకో పేరు పురంధరుడు పేరేం లేదమ్మా, భక్తులు పెట్టుకుంటారు కదా పురంధరుడు అండి. పురమును ధరించిన వాడు. పురము అంటే శరీరము, పురంధరుడు అంటే శరీరమును ధరించినవాడు. భగవద్గీతలో కూడా పురము అనేటువంటి పేరుతో శ్రీకృష్ణ పరమాత్మ సంబోధిస్తాడు. నవద్వార పురే దేహి, నవద్వార పురే దేహి అంటే ఏమని చెప్పారు? 9 ద్వారాలతో కూడి ఉన్నటువంటి పురమునందు ఉన్నవాడు. నవద్వార అంటే 9 ద్వారాలేగమ్మా. అంటే వాళ్ళ ఊరికి, పురము అంటే ఊరు, ద్వారం అంటే ఎంట్రన్స్లు, నవ అంటే 9. నవద్వార పురే దేహి, 9 ద్వారాలతో కూడి ఉన్న పురములో ఆయన ఉన్నాడు. మీరు వెనకటి రోజుల్లో వినే ఉంటారు, ఒక పాట చదువుతారు. పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు, ఏ ఊరయ్య మీ దేవూరు, పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఏ ఊరయ్య మీ దేవూరు, పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. వాళ్ళ ఊరు మనం కట్టింది కాదట, మనుషులు కట్టుకున్న ఊరు కాదది. ఆ ఊరు మనుషులు కట్టుకున్న ఊరు కాదట. ఎవరు కట్టారు? ఆయన పరబ్రహ్మ కట్టిన ఊరు అది. పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఇక్కడ పురం గురించి చెప్తున్నా. పురం అంటే ఊరే, శరీరమే పురము అనేటువంటి ఊరు. దీన్ని ఎవరు నిర్మించారు? భగవంతుడు నిర్మించాడు దీన్ని. ఇది మనం తయారు చేసుకున్నామా?
ఓ గురువుగారు మీకు తెలియదు అనుకుంటా, ఇది మేము ఓన్ క్రియేట్ అని అనగలమా? మనకంత క్రియేటివిటీ ఉందా? నిజంగా మనకే అంత క్రియేటివిటీ ఉంటే ఇట్లా పుడతామా? ఈ ఐశ్వర్యరాయ్ లాగా ఉండాలని అనుకోమా అమ్మ? మనం నేను నల్లగా ఉండాలని నేను ఎప్పుడైనా ఇట్లా అనుకుంటున్నా? నేను కూడా ఎర్రగానే ఉండాలని అప్లికేషన్లో పెట్టుకునేవాడిని. ఇంత పొట్టిగా ఉండాలని నేను అనుకుంటానా? కొంచెం హైట్ ఉండాలని నేను అనుకుంటా. అంటే ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఇది మన ప్రొడక్షన్ కాదు, ఇది మన కంపెనీలో తయారయ్యేటువంటిది కాదు. దీని క్రియేటర్స్ వేరు, దీని మ్యానుఫ్యాక్చరర్స్ వేరు. ఎవరు? పరబ్రహ్మ నిర్మాణం. ఇది పరబ్రహ్మము చేత నిర్మితమైంది. ఇది మనం తయారు చేసుకుంటే హార్ట్ వీక్గా పెట్టుకుంటామమ్మా, లివర్ ఏమన్నా నాసిరకం పెట్టుకుంటామా, కిడ్నీలు ఎంత ఫిట్గా ఉండేవి పెట్టుకుంటాం, ఎంత ఆరోగ్యంగా ఉండే కిడ్నీలు పెట్టుకుంటాం. అర్థమైందమ్మా? మనకి ఇది వల్ల అవదన్నమాట. క్రియేటర్ ఎవరు? భగవంతుడు. అందుకే ఏ ఊరయ్య మీది ఏ ఊరు? పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఈ శరీరం అనేటువంటి ఊరు ఆయన నిర్మాణం, ఆయన చేసిన నిర్మాణం ఇది. ఇందులో ఎవరుంటారు మరి? పరబ్రహ్మ నిర్మించినటువంటి ఊరిలో ఎవరుంటారు? పరబ్రహ్మమే ఉంటాడు. అది తెలుసుకోవాలి మనం. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఆయన పురంజయుడు, ఎక్కడ ఆయన పురంజయుడు ఈ శరీరమును జయించితే ముందు తర్వాత ఆ ఎదుట ఉన్నటువంటి రాజును జయించగలుగుతారు. వాడి పేరు ఏం పేరు? కాంబోజ రాజు. కామ ప్లస్ భోజ ప్లస్ రాజు. కాంబోజ రాజు అంటే కామ ప్లస్ భోజ ప్లస్ రాజు, కాంబోజ రాజు. కామము అంటే కోరికలు, కామము అంటే కోరికలు. వేదాంతంలో కామము అనేటువంటి పదానికి ఏమి చెప్తారంటే అరిషడ్ వర్గాలు చెప్తారు. కామం అంటే ఒకటి కాదు, ఆ ముఠా నాయకుడి పేరు. కామం అంటే ఎవరు అంటే టీమ్ లీడ్, వాడి పేరు చెప్తారనమాట. మిగతా వాళ్ళ అసిస్టెంట్ వెనక రెడీగా ఉంటారన్నమాట. వాడు ఒక్కడ ముందు వాళ్ళ ఇంట్లోకి జంప్ చేస్తే చాలు, వాడు ఒక్కడ ముందు జంప్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ 5 వెనక్కి వచ్చేస్తారు వాడితో పాటు. టీం అన్నమాట వాడు. కామము అనేటువంటి వాడు టీమ్ లీడ్ అనమాట, టీమ్ లీడరు. ఓకే, వాళ్ళ అసిస్టెంట్లు ఎవరు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజు ఏంటి? ఈ 6 భుజించేవాడు. భోజుడు అంటే తినేవాడు. వాడు రోజు ఇవే తింటాడట. వాడు ఏం తింటాడో ఈ అరిషడ్ వర్గాలనే తింటూ ఉంటాడు. అంటే ఏంటి అర్థం? అరిషడ్ వర్గాలతో జీవిస్తాడని అర్థం. వాడిని జయించాలంట మనం. ఎవడు జయించగలుగుతాడు వాడిని? కాంబోజ రాజును జయించడం అంటే అరిషడ్ వర్గాలను జయించాలి. ఎవరు జయించగలుగుతారు? ఈ దేహం మీద ఆసక్తిని విడిచిపెట్టినటువంటి వాడు, దేహం మీద వైరాగ్యం కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే వాడిని జయించగలుగుతాడు. ఇది కార్తీక పురాణంలో కథ అర్ధరార్థం. ఇది తెలియక కథ చదివి దీపం వెలిగిస్తే అమ్మాయి కేల్ కథ దుకాణం బంద్, ఇవాళకి అయిపోయింది, రేపు వేరే కథ. కథ వల్ల ఏంటి? ఎస్సెన్స్ ఏంటి? కథ ఎందుకు చదవాలా? కథ సారాంశం ఏంటో మనం గుర్తించగలగాలి. ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, నాయనా నువ్వు ఈ సగుణమైనా చేసుకో, నిర్గుణమైనా చేసుకో, నాకు అందులో అభ్యంతరం ఏమీ లేదు. నేను ఎవరినైనా అనుగ్రహిస్తా. వాడు సగుణం ద్వారా ఆరాధించినా అనుగ్రహిస్తా, నిర్గుణం ద్వారా ఆరాధించినా అనుగ్రహిస్తా. అర్థమైందమ్మా? 2 మహాత్ముల పేర్లు చెప్తామా, మీరు ఆలోచించండి. వాళ్ళు ఒకళ్ళు సగుణాన్ని ఆరాధించారు, ఇంకొకళ్ళు నిర్గుణాన్ని ఆరాధించారు. వాళ్ళు మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఋషులు, యోగులు. అర్థమైందమ్మా? ఒక ఆయన రమణ మహర్షి, భగవాన్ శ్రీ రమణ మహర్షి. అరుణాచలం కొండ మీద ఉన్నారు. 25 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలకు ఒక నెల ఎక్కువే కానీ తక్కువ కాదు. విరూపాక్ష గుహలో 11 సంవత్సరాలు దాకున్నారు. తర్వాత స్కందాశ్రమంలో కొంతకాలం ధ్యానం చేశారు. 25 సంవత్సరాలు కొండ దిగలవారు. ఆ కొండ మీదనే 25 సంవత్సరాలు ధ్యానం చేశారు. ఇది నిర్గుణోపాసన. ఇదేంటది? నిరాకారోపాసన. ఓకే, ఇది అర్థమైంది కదా. మనకి నిర్గుణ నిరాకారోపాసనకి ఎవరు గుర్తుకొచ్చారు? ఇప్పుడు రమణ మహర్షిని గుర్తు చేసుకున్నాం. రైటా? ఓకేనా? రమణ మహర్షి గొప్పవాడే కదా, అవునా కాదా? కాదన్నాం కదా. ఓకే, నెక్స్ట్ రామకృష్ణ పరమహంస. ఆయన రమణ మహర్షి అయితేనా రామకృష్ణ పరమహంస. వారు నిరంతరం కాళికాదేవినే పూజించారు. విగ్రహం పెట్టారు, గుడి కట్టారు. విగ్రహం పెట్టారు, గుడి కట్టారు, సగుణోపాసన చేశారు, సాకారోపాసన చేశారు. మరి ఇప్పుడు వారు గొప్పవారా కాదా? కాదండి. నిర్గుణోపాసన చేసినటువంటి, నిరాకారోపాసన చేసినటువంటి రమణ మహర్షే గొప్పవారు.
సగుణోపాసన సాకారోపాసన చేసినటువంటి రామకృష్ణ పరమహంస కాదు అని అనగలమా? అనలేము. ఎందుకంటే వీరు సగుణం చేసినా సాకారం చేసినా, వారు నిర్గుణం చేసినా నిరాకారం చేసినా ఇద్దరూ చేరుకున్నటువంటి లక్ష్యం ఒక్కటే. ఇప్పుడు లక్ష్యం చేరుకోవటం కదా ప్రధానం. వెళ్ళే మార్గం ఏదైతే ఏమైంది? వెళ్ళే మార్గంలో చక్కగా వెళ్ళు, శ్రద్ధగా వెళ్ళు, కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు ఏదైతే నిర్దేశించారో మహాత్ములు, మనం ఏ సాంప్రదాయంలో చేరామో, ఏ మార్గంలో చేరామో, ఆ మార్గంలో మనకు ఇవ్వబడినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించటం మన యొక్క విద్యుక్త ధర్మం, మన కర్తవ్య ధర్మం. అవి నిర్వర్తించకపోతే ఏ మార్గంలో చేరినా కానీ లక్ష్యాన్ని చేరుకోలేం. అవునా కాదా? ఇప్పుడు ఏది మంచిది? సగుణోపాసన మంచిదా, నిర్గుణోపాసన మంచిదా? రెండు మంచిది. రామకృష్ణ పరమహంస ఒక కొటేషన్ చెప్పారు దీనికి. సగుణోపాసన, నిర్గుణోపాసన, సాకారోపాసన, నిరాకారోపాసన గురించి రామకృష్ణ పరమహంస వారు ఒక కొటేషన్ చెప్పారు. ఏం చెప్పారంటే, సగుణాన్ని గూర్చి తెలుసుకుంటే సగం తెలుసుకున్నట్టు అర్థం. దైవాన్ని గురించి సగుణాన్ని తెలుసుకుంటే సగం తెలుసుకున్నట్టు. ఒక ఆయన సగుణాన్ని గురించి తెలుసుకున్నాడు, ఆయనకి ఎంత తెలుసు అంటే సగమే తెలుసు. ఒక ఆయన నిర్గుణాన్ని గురించి తెలుసుకున్నాడు, ఆయనకి ఎంత తెలుసు? ఆయనకి సగమే తెలుసు, హాఫ్ నాలెడ్జీ అన్నారు. రామకృష్ణ పరమహంస ఏమంటున్నారు? కేవలం సగుణాన్ని తెలుసుకుంటే అతనికి సగమే తెలిసినట్టు, కేవలం నిర్గుణాన్ని తెలుసుకుంటే ఆయనకు కూడా సగమే తెలిసినట్టు. మరి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు సంపూర్ణుడు ఎవరు, పరిపూర్ణుడు ఎవరు అంటే సగుణ నిర్గుణాలను, సాకార నిరాకారాలను రెండింటిని గురించి తెలుసుకొని రెండు మార్గాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు పరిపూర్ణుడు. అంటే ఏమిటి అర్థం అక్కడ అంటే, మనం చేసేటువంటిది ఏది చేసినా ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక అవగాహన, మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది ఒక అవగాహన ఉండాలి. నానాశాస్త్ర పట్టేలోకే నానా దేవంచ పూజనం ఆత్మజ్ఞానం వినా పార్థ. అర్థమైందమ్మా? నానాశాస్త్ర పట్టేలోకే అంటే ఒక ఆయన అనేకమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేసిండు. నానా దేవంచ పూజనం, అనేకమైనటువంటి దేవతలను ఆరాధించిండు ఆయన. మరి అన్ని శాస్త్రాలు పఠించినప్పటికీ కూడా, ఎంతోమంది దేవతలను ఆరాధించినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం వినా సర్వకర్మ నిరర్థకం. ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే సమస్త కర్మలు, నువ్వు ఇప్పుడు చేయబడినటువంటి కర్మలన్నీ కూడా వృధా అవుతాయి. అంటే 100% ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకు అంటే, నువ్వు చేసేటువంటి కర్మల యొక్క అంతరార్థం తెలియాలి. ఆ అర్థం తెలియాలన్నమాట. అర్థం తెలియకుండా చేయటం వలన 100% ప్రయోజనం ఉండదు. అదే చెప్తున్నారు రామకృష్ణ పరమహంస. సగుణాన్ని గురించి తెలుసుకోవాలి, నిర్గుణాన్ని గురించి తెలుసుకోవాలి, సాకారాన్ని గురించి తెలుసుకోవాలా, నిరాకారాన్ని గురించి రెండింటిని గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు పూర్ణ జ్ఞాని అవుతాడు, పరిపూర్ణుడవుతాడు, అతడికి సమగ్ర జ్ఞానం వచ్చినట్టు అని చెప్పి మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. గురుగీతలో కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇదే మాట చెప్తారు. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవచ. గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం ఇవన్నీ చేసేటువంటి వాళ్లకు ఆత్మజ్ఞానం కూడా తెలియాలట. ఇవన్నీ చేసే వాళ్ళకి ఏం తెలియాలా? ఆత్మజ్ఞానం తెలియాలి. ఆత్మజ్ఞానం తెలియకుండా చేయబడేటువంటి సత్కర్మలు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. వాటి వల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. సత్కర్మలు చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. కానీ సత్కర్మలు చేసే దాని వెనకాతల ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించగలిగితే, జ్ఞానాన్ని పొంది ఉంటే దైవ సాక్షాత్కారం కలుగుతుంది, మోక్షం ప్రాప్తింపబడుతుంది. మన లక్ష్యం మోక్షం కావాలి, మన లక్ష్యం దైవ దర్శనం కావాలి. మనం దేనికోసం ప్రయత్నం చేయాలి? సాధన కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే డబ్బులు వస్తాయని కాదు.
లక్ష్మీదేవి రావాలని కాదు, ఓకే కోరుకో. ఎందుకంటే నువ్వు దీపం వెలిగిస్తే నువ్వు అడిగినా అడగకపోయినా లక్ష్మీదేవి వస్తుంది. అది ఒక ఫండమెంటల్, ఒక ఫార్మెట్. ఈ ప్రపంచంలో మన ఋషులు ఒక ఫార్మెట్ క్రియేట్ చేశారు. ఆ ఫార్మెట్ నువ్వు ఫాలో అయిపోతే నువ్వు అడిగినా అడగకపోయినా కానీ అది వచ్చేస్తుంది. ఎలా గురువు గారు అని మీరు అడిగితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చిండు, ఆ స్విచ్ ఉంది అందట్లేదు, స్టూల్ వేసుకున్నాడు, కుర్చీ వేసుకొని లాక్కొని ఎక్కిండు. ఇప్పుడు స్విచ్ వేసేప్పుడు రోజు దేవుడి దగ్గర దండం పెట్టడం అలవాటు కదా, ఇప్పుడు పిల్లగాడు కూడా స్విచ్కు దండం పెట్టిండు. దండం పెట్టి నేను ఎప్పుడు ఇంతవరకు స్విచ్ చేయలేదు, ఇప్పుడు నేను స్విచ్ చేస్తున్నా, నువ్వు లైట్ ఎలగాలి తల్లి అని చెప్పి స్విచ్ చేసిండు. వెలిగిద్దా ఎలగదా? ఇప్పుడు దండం పెట్టకుండా వేస్తే ఎలగదా? దండం పెట్టాలా లైట్ ఎలగడానికి? స్విచ్ చేయడానికి దండం పెట్టాలా? పిల్లగాడికి తెలీదు. దండం పెట్టకపోయినా స్విచ్ చేస్తే వెలుగుద్దనే జ్ఞానం పిల్లవాడికి లేదు. మనం క్రియేట్ చేసినటువంటి ఫార్మెట్ ఇది. మనం క్రియేట్ చేసినటువంటి ఫార్మెట్లోనే స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, దీనికి చదువుకోవాలా? అమ్మ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగాలంటే నేను దీనికోసం కోచింగ్ తీసుకోవాలి, ఇన్స్టిట్యూట్లో కేపీహెచ్బి వెళ్ళాలని ఉంటుందా? అదే దీనికి పెద్ద కోచింగ్ తీసుకోవక్కల్లా. స్విచ్ చేస్తే లైట్ వెలిగిద్దని ఆటోమేటిక్గా అర్థమైపోయింది. దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వస్తుందని, పువ్వు పెడితే లక్ష్మీదేవి వస్తుందని, దండం పెడితే లక్ష్మీదేవి వస్తుంది, హెల్ప్ చేస్తే దైవానుగ్రహం కలుగుద్దని వేరే ప్రత్యేకించి ఏం చేయక్కల్లా. దానికోసం వేరే శాస్త్రాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. దీపం ఎందుకు పెట్టాలి? దీపం పెడితే లక్ష్మీదేవికి దీపానికి ఉండేటువంటి రిలేషన్ కనుక్కోను. మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా. ఎంతమంది లక్ష్మీదేవులు ఉంటారు ఈ ప్రపంచంలో? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మరి ఇన్ని ఇళ్లల్లో ఇన్ని దీపాలు వెలిగిస్తే మరి లక్ష్మీదేవి ఇన్ని ఇళ్లలో ఎవరింటికి వెళ్ళాలి? పరిపూర్ణానంద స్వామి ఒక చోట దీపం వెలిగించారమ్మా, గరికపాటి నరసింహరావు గారు ఒక చోట దీపం వెలిగించారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ఊరిలో దీపం రకరకాల ప్లేసుల్లో ఉండి మహాత్ములందరూ దీపాలు వెలిగించారు. ఇప్పుడు లక్ష్మీదేవి ఎవరు వెలిగించినటువంటి దీపం కాటికి వెళ్ళాలా? చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాలా? గరికపాటి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళాలా? సామవేదం షణ్ముఖ శర్మ గారి దగ్గరికి వెళ్ళాలా? పరిపూర్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? ఏమో గురువుగారు మరి ఎక్కువ మరి అమ్మవారిని కూర్చో ఎవరు చెబుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? మరి సామవేదం షణ్ముఖం శర్మ గారు లలితా సహస్రనామములు బాగా చెప్పారు కాబట్టి మరి అక్కడికే వెళ్ళిద్దేమోనని అట్లా అంటమా? మరి ఇంతమంది లక్ష్మీదేవులు ఉంటారా? మరి ఒక్క లక్ష్మీదేవి ఇన్ని చోట్లకి ఎట్లా వెళ్ళిద్ది? ఇక మరి మహాత్ముల దగ్గరకే పోటీ పడేటైతే ఇక మనలాంటి వాళ్ళం వెలిగిస్తే దీపాలు మనం ఎంతమంది లేవు? అర్థమైందమ్మా? శ్రద్ధ ఉండి కొంత, శ్రద్ధ లేక కొంత దీపం వెలిగిస్తే మంచిదని, లేదా వాళ్ళ అత్తగారు ఊరుకోదని, వాళ్ళ కోడలు ఊరుకోదని, పక్కింటి వాళ్ళు వెలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళు సాయంత్రం అయిన కాడి నుంచి మన ఇంటికి వెళ్ళి చూస్తారు మనం దీపం వెలిగిస్తామా వెలిగిమా అని. మనం దీపం వెలిగిపోతే వాళ్ళకేంటి? మనం దీపం వెలిగిస్తే వాళ్ళకేంటంటే మనం దీపం వెలిగికుంటే మనకి లక్ష్మీదేవి రాకుండా ఉంటే వాళ్ళు ప్లస్ అవుతారని. వాళ్ళు అలా దండం పెట్టుకుంటున్నాడు. వాళ్ళు దీపం వెలిగకుండా ఉంటే బాగా, వెలిగకుండా ఉంటే బాగా, వెలిగకుండా బాగానే వాడు దండం పెట్టుకుంటాడు పక్కింటోడో ఎదురింటోడు. ఎందుకంటే దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వస్తాం, మరి వాడు బాగుపడతారు కదా మనతో పాటు, వాడు పడకుంటే బాగు. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా బుద్ధి అర్థమైందా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే శ్రద్ధ ప్రధానము, జ్ఞానం ప్రధానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవద్గీతలో పరమాత్మ 4వ అధ్యాయంలో చెప్తారు. ఏమని చెప్తారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉంటే వాళ్లకు జ్ఞానం కలుగుతుంది. అయితే ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేదానికి 2 మాటలు చెప్పారు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు భక్తులు అని చెప్పారు ఇక్కడ భక్తి యోగంలో. పరమాత్మ ఎవరిని కోరుకుంటుండో, నేను కొద్దిగా శ్రద్ధగా చేయరా మయ్యగా నీకు దండం పెడతా అంటాడు. నువ్వు శ్రద్ధగా చేయరా మయ్యగా మనం శ్రద్ధగా చేయటువంటి అక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ అక్షంతలు వేస్తుంటాడు, ఫోన్ మాట్లాడుకుంటూ పూలు వేస్తుంటాడు, ఫోన్ మాట్లాడుకుంటూ తిడుతుంటాడు, తిట్టుకుంటూ ఈడ పూజ చేస్తున్నాడు. అయ్యగారు అయిపోయిందా ఎమ్మటే వెళ్ళాలి, తొందరగా కాగొట్టమా, తొందరగా
నాకు తెలుసు నువ్వు ఇవన్నీ చదువుతావని నాకు తెలుసు. నేను అందుకే మా భార్యతో చెప్పా, వద్దే ఈ అయ్యగారు వద్దే, ఈయన 2 గంటలు చేస్తారే, మా తెలిసినోడు ఉన్నాడు వాడు 10 నిమిషాల్లో కీలకతం చేస్తారా, వాడిని పిలుద్దామంటే నువ్వు అస్సలు ఒప్పుకోవాలా. ఈయన ఫీజు తక్కువ అని చెప్పి ఈయన పిలిపించి, నువ్వు చూడు మనకి 2 గంటలు చేసి నాకు ఆఫీసులో బొచ్చడు పని ఉంది, వాళ్ళు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నాడు. మరి ఈయన శ్రద్ధగా చేసినట్టేనమ్మ పూజ? ఇప్పుడు భక్తితో చేసినట్టేగా, అది భక్తితో చేసినట్టు అవుద్దమ్మా? కాదు కదా. అర్జెంటుగా సమయం లేనట్టు ఆయనకి 24 గంటలే సమయం ఇచ్చాడు. ఒకరోజు అంటున్నాను అనమాట ఆయన, భగవంతుడు కనీసం 30 గంటలను పెడితే బాగుండేది, రోజుకి 24 గంటలు అసలు సరిపోవట్లేదు మాకు అంటాడు. ఒక ఆయన 24 గంటలు సరిపోవట్లేదు, 30 గంటలు పెడితే బాగానని ఒక ఆయన అంటుండు. ఎవరు బిజీ వర్క్ ఉన్నోళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు అనుకోమ్మా, వారికి ఆఫీసులో వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకో 2-3 గంటలు ఎక్కువ పెడితే బాగుండేదే, కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న. ఇప్పుడు నాలాంటి వాడికి ఏముంది, ఎప్పుడూ ఖాళీయే కదా. ఎవరన్నా 4 భక్తులు వస్తే కాసేపు కూర్చొని చదువుకునే పనే తప్ప, లేకపోతే మా ఖాళీగా ఏముంటుంది, పని ఏముంటుంది మాకు. ఎవరు 4 భక్తులు కనపడతారా, కాసేపు ఈ పుస్తకం చదువుదామని మేము అనుకుంటాం. మాకు టైం సరిపోదని లేదు, ఎక్కువైతుందని లేదు. మేము ఉన్న సమయాన్ని ఉన్నట్లుగా వినియోగించుకోవటం, ఉన్నది ఉన్నట్లుగా మేము ఎక్కువ కావాలని కోరుకోం, ఉన్నది తగ్గించమని కూడా కోరుకోం. యాస్టిస్ ఆయన ఎంత ఇచ్చారో అంత మనం వినియోగించుకునేటువంటి ప్రయత్నం. అంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. చెప్తారు కమ్మా, కాలమెంతో కాస్టు అయినది వేసు చేయకు మానవా, కాలమెంతో కాస్టు అయినది వేస్ట్ చేయకు మానవా, మేలు కొనరా నేటికైనా రేపు మా పనబోకురా, మానవాజికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా. కాలం చాలా విలువైంది. ఇప్పుడు నాకెన్ని 50. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 50 వస్తానండి. అర్థం ఏంటమ్మా, 50+ అంటే వయసు పెరగడం గొప్ప కాదు, పెద్దోడు అయితే అయిపోవచ్చు. చిన్నప్పుడు ఏమనిపిస్తుంది, నేను పెద్దోడిని అయితే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్వేచ్ఛ వస్తుందని. స్వతంత్రాలు వస్తే బ్యాగులో డబ్బులు ఒకళ్ళని అడగకుండా తీసుకోవచ్చు. బ్యాగులో డబ్బులు, బీరువాలో డబ్బులు ఒకళ్ళని అడగకుండా తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి నేను పెద్దోడిని కావాలా, నాకు ఇష్టమైనవన్నీ నేను కొనుక్కోవచ్చు అని చిన్నప్పుడు అనుకోవచ్చు. పెద్ద అయిన తర్వాత ఏముంటుంది, పెద్ద అవటం అంటే ఏంటి, దగ్గర పడుతుందని అర్థం. పెద్ద అవటం అంటే ఏంటి, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది, ఫస్ట్ పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఇవి ఫస్ట్ మెయిన్ ఇండికేషన్స్ అన్నమాట. పరమాత్మ ఫస్ట్ ఇచ్చేటువంటి హింట్స్ ఏంటంటే, ఇక నువ్వు జాగ్రత్త పడినాయనా అని చెప్పి పళ్ళు 2-3 తీసేసిండు, కళ్ళల్లో శుక్లాలు ఇచ్చిండు, చెవులు వినకుండా చేసిండు. మరి వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళ గోల్డెన్ డెంట్ పెట్టుకున్నారు. అర్థమైందమ్మా, బంగారపు దంతాలు పెట్టుకున్నారు. అంటే కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, పరమాత్మ క్రియేషన్లో గొప్పతనం ఏంటంటే, మనకి పండ్లు ఊడిపోయినాయి అంటే అర్థం ఏంటంటే తినటం తగ్గించుకోని అర్థం. ఘన పదార్థాలు తినొద్దు నాయన అని హెచ్చరించినట్టు అర్థం. అర్థమైందమ్మా, ఇది ఒక ఇండికేషన్. అర్థమైందమ్మా, కళ్ళు కనిపించట్లేదంటే కంటితో చూసి చదివే పుస్తకాలు చదవటం కానీ స్ట్రెస్ తగ్గించుకో, బాధ్యతలు తగ్గించుకో అని అర్థం. వినికిడి తగ్గిందంటే అనవసరమైనటువంటి విషయాల్లో నువ్వు ఎంట్రీ అవ్వకు, దూరకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, అవసరమైనంత వరకే విను, అవసరం కాని వాటిని పట్టించుకోవద్దని అర్థం. మోకాళ్ళ నొప్పులు వస్తే ఏమర్థం, నువ్వు ఎటు బయటికి తిరగమాకు నాయన, గడప దాడి పోమాకు, అనవసరంగా ఇబ్బంది పడతావు, నువ్వు ఇంట్లోనే ఉండే సాధన చేసుకో అని అర్థం. మోకాళ్ళ నొప్పులు వస్తే మాత్ర వేసుకొని ఆపరేషన్లు చేసుకొని తిరుగుతా అంటే తల్లి వేరే ఉద్దేశం కాదు, మనకి పరమాత్మ కొన్ని హింట్లు ఇచ్చినట్టు. జాగ్రత్త పడునాయనా, జాగ్రత్త పడునాయనా అని మనకు హింట్ ఇచ్చినట్టు. మనం దాన్ని గుర్తెరిగి అప్పటి నుంచి అయినా కానీ రియలైజ్ అవ్వాలి. అప్పటిదాకా మనం రియలైజ్ కాకపోయినా కానీ అప్పటి నుంచి అయినా కానీ రియలైజ్ అవ్వాలా. అర్థమైందమ్మా, 72 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా తాళం చేయి కోడలకి ఈయనని చెప్పి బొడ్లోనే పెట్టుకొని తిరిగితే ఇంకేమనాలా, నీకెందుకు ఆ పెత్తనంతో, ఇప్పుడు అవసరమా?
కోడలు వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. కోడలు వచ్చి కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా తాళం చేయి ఇవ్వనని పట్టుకుని ఇప్పటి రోజుల్లో సీరియల్స్ చూస్తున్నారు కమ్మా, వీళ్ళు చాలా అప్డేట్ అయ్యారు. అంటే అమ్మ ఇక్కడ ఏంటంటే అంతే, వయసు పెరిగిపోతుంది, మనం అవేర్నెస్తో ఉండాలి, జాగరూకులమై ఉండాలి. ఎన్నాళ్ళు ఉంటామో తెలుసా అమ్మ, మనం ఎన్నాళ్ళు ఉంటాం, ఇంకెన్నాళ్ళు? దానికి ఏమైనా నియమం ఉందా? ఏమన్నా అగ్రిమెంట్ ఏమైనా రాసుకొని వచ్చినవా? ఓ గురువుగారు నీకు తెలియదు అనుకుంటా నేను 78కి అగ్రిమెంట్ పెట్టించుకొని వచ్చా అంటాడు. ఏమంటాడు? 78కి అగ్రిమెంట్ పెట్టించుకొని. నీకెట్లా తెలిసిన ఆయన 78కి అగ్రిమెంట్ పెట్టుకున్నట్లు? అంటే నేను మొన్ననే అక్కడికి వెళ్ళా, వైదీశ్వరం కోయిల్ వెళ్ళా. ఎక్కడికి వెళ్ళండి ఆయన ఎక్కడికి వెళ్ళండు? వైదీశ్వరం కోయిల్ వెళ్ళిండంట, కుంభకోణం దగ్గర. తమిళనాడులో కుంభకోణం దగ్గర వైదీశ్వరం కోయిల్ ఉంటుంది. అక్కడ నాడీ జ్యోతిష్యం చెప్తారమ్మ. ఈయన అక్కడికి వెళ్ళి రాంచుకొని వచ్చిండనమాట. ఆయన అక్కడ నాడీ శాస్త్రంలో రాసుందంట ఈయనకి ఎన్ని అని, 78 గ్యారంటీ అని రాసుందంట అక్కడ. దాన్ని పట్టుకొని ఇప్పుడు ఈయన అందరికి చెప్తున్నాడు, నేను ఇప్పుడు పోను, మయ్యగా ఆశ్రమానికి రారా, సత్సంగం జరుగుతుంది రారా మయ్యగా, లేకపోతే అక్కడ పూజ ఉంది, లేకపోతే మహాత్ములు వస్తారు దర్శించుకుంటే మంచిది, 4 మంచి మాటలు వినొచ్చంటే ఇప్పుడే ఎందుకు, నాకు ఇప్పుడు 50 అయినా, ఇంకా 28 ఇయర్స్ ఉంటా నేను, ఇంకా నేను 28 ఉంటా, ఇప్పుడే ఎందుకని అని అంటాడు. అర్థమైందమ్మా? 62కే అయిపోయింది ఆయన. ఎందుకు పోయిండు? 62కే పోయిండు. మరి ఇప్పుడు శాస్త్రం ఏమైంది? నాడీ జ్యోతిష్యం తప్ప? నాడీ జ్యోతిష్యం అబద్ధమని అంటారా? అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు అకాల మృత్యుహరణం అంటారు. అకాల మృత్యుహరణం అని అంటారా అనరా? మన ఆశ్రమంలోనైతే అజ్ఞాన మూలహరణం అంటారు. ఇది కొంచెం పైమెట్టు. అజ్ఞాన మూలహరణం అనేటువంటిది పైమెట్టు. దేవాలయానికి వెళ్తూ ఉంటారు, తీర్థం పోసేప్పుడు ఏమంటారు? అకాల మృత్యుహరణం. కాలం ఉన్నా కానీ దాన్ని సరిగా వినియోగించుకోకపోతే, పిచ్చి వేషాలు వేస్తే, కాలం ఉన్నా కానీ సరిగ్గా వినియోగించుకోకపోతే, అశ్రద్ధతో పిచ్చి వేషాలు వేసి నీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే 78 దాకుండా మధ్యలోనే తీసి పడేస్తా. ఎవరు తీసేసేది? ఆయన కోపం వస్తే ఏం చేస్తారు? మనం పిచ్చి వేషాలు వేస్తే ఆయన ఏం చేస్తారు? తీసి పక్కన పడేస్తారు. ఇంతకుముందు నువ్వు బాగానే వచ్చేవాడుగా, గుడికి బాగా సేవ చేసేవాడు, ఇప్పుడు రావట్లేదు ఏంటంటే ఆయన తీసేసిండు. వీడు అనుకుంటాడు నేనే రావట్లేదు అంటాడు. ఏమంటాడు? నేనే పోవట్లేదండి, నాకు నచ్చలేదు అంటాడు. ఓరు పిచ్చోడా, నీకు నచ్చక కాదురా, ఆయనకు నచ్చక నేను తీసేసిండు, అది నీకు తెలియట్లా. మనం గుడికి ఎప్పుడు పోము? ఈయన అనుకుంటాడు నేను పోవట్లేదని అనుకుంటాడు. పిచ్చోడా, నువ్వు పోవట్లేదు కాదురా, ఆయన తీసేస్తేనే నువ్వు పోవు. ఆ జ్ఞానం వీడికి లేక, ఆయన తీసేసిండు కాబట్టే నాకు పోవాలని అనిపించట్లేదు అనుకోవట్లేదు. దైవానికి ఎందుకు దూరం అవుతావు? జ్ఞానానికి ఎందుకు దూరం అవుతావు? గురువుకి ఎందుకు దూరం అవుతావు? నువ్వు గురువుకు దూరం అయ్యావంటే, జ్ఞానానికి దూరం అయ్యావంటే, భగవంతుడికి దూరం అయ్యావంటే ఏంటి అర్థం? ఆయన తీసేశాడని అర్థం. ఆయన నిన్ను పక్కన పెట్టాడని అర్థం. మరి ఆ జ్ఞానం వీడుకుండదుగా. నేనే పోవట్లేదమ్మా ఇప్పుడు, నేను నీకు పోవాలని అనిపించకుండా నీ బుద్ధిని మార్చిందే ఆయన. నీ బుద్ధిని మార్చిందే ఆయన. ఎందుకు మార్చాడు? నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకు ఆయన నీకు శ్రద్ధ లేదు. ఇక్కడ అదే చెప్తున్నారు పరమాత్మ 12వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? నీకు శ్రద్ధ లేదు కాబట్టే ఇంతకు ముందు ఉన్నట్లుగా ధర్మంగా నువ్వు జీవించట్లేదు. మొదట ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నువ్వు గుడికి వెళ్ళే రోజున ఉన్నటువంటి ధార్మికత, నీతి, నిజాయితీ ఇప్పుడు లేవు నీలో. మరి నీ దగ్గర ధర్మం లేకపోతే ఆయనకి ఎందుకు? ఇట్లాంటి వాళ్ళు బొచ్చడం మంది ఉంటారు లోకంలో. ఇట్లాంటి వాళ్ళు ఆయనకు దొరకరా మనుషులు? ఇప్పుడు చెరువు మీద కోపం వచ్చిందమ్మా, నేను మంచినీళ్ళు తాగనని అలిగిండు. ఇప్పుడు చెరువుకి ఏమన్నా నష్టమా? చెరువు మీద అలిగి మంచినీళ్ళు తాగకపోతే చెరువుకి ఏమి నష్టం? నష్టం ఎవరికి? మనకే కదా. అర్థమైందమ్మా? ఊరు ముందుకొచ్చి ఊరిని దూషించినా కానీ, చెరువు దగ్గరికి వెళ్ళి చెరువును దూషించినా కానీ, నేను భగవంతుడికి దగ్గరకు రాను అని చెప్పి నువ్వు భీష్మించుకొని కూర్చుంటే నష్టం నీకే కానీ వాళ్ళక. భగవంతుడికి ఏం నష్టమమ్మా? నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు క్యూలో. ఇప్పుడు ఆయన ఇట్లా అంటే వచ్చి క్యూలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పనమ్మా. ఒకటి మీరు వినే ఉంటారు,
మళ్ళీ ఈ సందర్భం ఒకసారి గుర్తు చేస్తాం. ఒక ఊళ్ళో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి అంటే అమ్మ రకరకాలుగా వస్తారు కదా, చుట్టాలు కూడా రకరకాలుగా ఉంటారు కదా. పెళ్ళి జరుగుతుంటే అక్కడ వాళ్ళు తెచ్చుకొచ్చినటువంటి స్వీట్స్ చాలా కాస్ట్లీ స్వీట్స్ తెచ్చారు. ఒక్కొక్క స్వీటు 25 రూపాయలు. ఒక్కొక్క స్వీటు 25 రూపాయలు స్వీట్ అనమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి, బాగుంటాయి అనమాట. వాళ్ళు దూరం నుంచి తెప్పించారనమాట. అయితే వాళ్ళ రకరకాలుగా వస్తారు. అందులో ఉన్నటువంటి ఒక బంధువు, వాళ్ళ బంధువే ఒక ఆయన స్వీట్ల మీద కన్నేసిండు. స్వీట్ల మీద మనసు పడ్డది. ఎట్లయినా కొన్ని స్వీట్లు నేను కాజేయాలనుకున్నాడు. కొన్ని స్వీట్లు కాజేయాలనుకున్నాడు. భోజనాలు సప్లయర్స్ ఉన్నారు. భోజనాల కాడ సప్లయర్స్ ఉన్నారు. అయినా అబ్బాయి ఇవాళ నుంచి నేను స్వీట్ల వరకు నేను పంచి పెడతా, స్వీట్లు నేనే వడ్డిస్తాను. అంటే బంతి మీద కూర్చునే టేబుల్స్ వేసి కుర్చీలు వేశారు. బఫ్ కాదు, అక్కడ బఫ్ కాదు. దాంట్లో 30 పీసులు ఉన్నాయి. తీసుకొచ్చిండు, ఒక 20 పెట్టిండు. ఇంకా 10 అయిపోలే. ఆ 10 అట్లే ఉంచి లోపల పోయి బాక్స్ ఆ బ్యాగ్లో పెట్టుకొని ఇంకో ప్యాకెట్ తీసుకొని వచ్చిండు. మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ ఒక 20 పెట్టిండు. మళ్ళీ 10 ఉన్నాయి. 10 తీసుకెళ్ళి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఆ పెళ్ళి మెయింటైన్ చేసేటువంటి యజమాని ఉంటాడే, ఆయన ఏం చేసిండు, ఇది కనిపెట్టిండు. ఏంది మరి బాక్సులు అయిపోతున్నాయి, మరి స్వీట్లు బంతు అవ్వట్లేదు. ఆయన గుర్తించండి, ఏందబ్బా అవ్వట్లేదు, ఏం జరుగుతుందని కాన్సన్ట్రేట్గా అక్కడ పక్కన నిల్చున్నాడు. మళ్ళీ పెట్టేవాడికి కనపడకుండా పక్కన నిల్చొని చూసిండు. వీడు ఇలా తీసుకెళ్ళి బ్యాగులో పెట్టుకోవటం గమనించిండు. మరి నువ్వు బ్యాగులో పెట్టుకుంటావు అంటే బాగోదు, చుట్టం కదా. మరి పెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్ళి తగ్గు పెట్టుకుంటే బాగోదు కమ్మ. ఆయన బాబాయ్ నువ్వు మంచినీళ్ళు పోయి స్వీట్లు నేను పెడతాను. ఎందుకంటే మీ అమ్మాయి ఊకొట్టలేదు నీతో స్వీట్లు పెట్టిస్తే, నీతో పని చేపిస్తే మీ అమ్మాయి అసలు ఊకొట్ల. అందుకని నువ్వు మంచినీళ్ళు పోయి కదలకుండా కూర్చో. నువ్వు కదలకుండా ఇక్కడ కూర్చొని మంచినీళ్ళు పోస్తే చాలు. తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకొక నమ్మకస్తుని పిలిపించి ఆయన కప్పచెప్పాడు స్వీట్ డ్యూటీ. ఇంకో నమ్మకస్తుని పిలిపించి ఆయన కప్పచెప్పాడు స్వీట్. వాడు తేడా చేసిన వాడిని తీసేసి ఇంకొండి పెడతారు. వాడు తేడా చేస్తే ఇంకొండి పెట్టుకుంటాడు. వాళ్ళకి జనం కరువా, వీడి మీదనే ఆధారపడి. వీడు లేకపోతే ఆయన బతకలేడా, వాడు పెళ్ళి జరగదా. ఒక నేను పెళ్ళికి రానంటాడు, వీడు రాకపోతే ఆగిద్దా. పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఉంటే చాలు. పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు ఆ బ్రాహ్మణయ్య గారు పండిట్టు ఉంటే చాలు, పెళ్ళి అయిపోద్ది. పంతులు ఉంటే చాలు, ఏం రాకపోతే ఆగిద్దా. కాదు బెదిరింపు అన్నమాట. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమర్థమైందంటే మనం అర్థం చేసుకోవాల్సింది, స్వీట్లు పెడుతూ ఉన్నాడు, ఆయన ధర్మంగా వ్యవహరించలేదు, నీతిగా వ్యవహరించలేదు. నీతిగా వ్యవహరించకపోతే ఏం చేశారు, తీసి పక్కన పడేశారు. తీసి ఒక పెళ్ళిలో మన చుట్టమే ధర్మంగా లేకపోతే పక్కన పడేసాడు. భగవంతుడు ఊరుకుంటాడమ్మా, మనల్ని కూడా తప్పిస్తాడు. మనల్ని కూడా అది గమనించుకునే జ్ఞానం మనకు ఉండాలి. దాన్ని గమనించుకునే జ్ఞానం ఉంటే మనం ధర్మంగా జీవిస్తాం. అర్థమైందమ్మా? ఒక్కటి ఈ ప్రపంచంలో దేనికి దూరమైనా పర్వాలేదు, కానీ దైవానికి మాత్రం దూరం కాకూడదు. మీరు భాగవతం వింటే తెలుస్తుంది. గోపికలు ఎందుకు భక్తిలో అత్యంత ఉన్నత శ్రేణికి చెందినటువంటి భక్తులు ఎవరు అంటే గోపికలు అని చెప్తారు. అర్థమైందమ్మా? ఎందుకు గోపికలకు అంత ప్రియారిటీ వచ్చిందంటే గోపికలు ప్రతి క్షణం శ్రీకృష్ణ పరమాత్మనే భావన చేస్తారు. ఈ ఫోన్లో కూడా శ్రీకృష్ణుడే చూస్తారు. బాటిల్లో శ్రీకృష్ణుడే కనిపిస్తారు, ఫ్యాన్లో కూడా శ్రీకృష్ణుడే కనిపిస్తారు, కర్టన్లో కూడా శ్రీకృష్ణుడే చూస్తారు. కర్టన్ కనిపించిన అబ్బా ఇది శ్రీకృష్ణుడికి చాలా బాగుంటుంది అంటారు. ఈ పిల్లో కనిపించిన అబ్బా దేవుడికి మంచిగా శ్రీకృష్ణ పరమాత్మకి ఇవ్వచ్చు అనుకుంటారు. నాకు కావాలని అనుకోరు. ప్రతి క్షణం ప్రతి విషయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మతోటే ముడిపెట్టుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ తప్ప అన్యధ్యాస వాళ్ళకి లేదు. అంత ఏకాగ్రత, అంత శ్రద్ధ, అంత భక్తి వాళ్ళకుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ కోసం జీవించాడు, వాళ్ళనంత గొప్పగా అనుగ్రహించారు. అర్థమైందా? మనం కూడా నిరంతరం దైవ భావనతో జీవించగలగాలన్నమాట. గోపికలు ఒక్క క్షణం భగవంతుడికి దూరమైనా కానీ ఊరుకోరు. ఒక్క క్షణం కూడా భగవంతుడికి ఎడంగా ఉండలేరన్నమాట. మనకు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది అదేమ్మా, శ్రద్ధతో పూజిస్తే, శ్రద్ధతో ఆరాధిస్తే
సగుణమైన, నిర్గుణమైన, సాకారమైన, నిరాకారమైన ఏదైనా అయి ఉండొచ్చు. శ్రద్ధ ప్రధానం. మన కృష్ణశ్రీ ఇక్కడ పౌర్ణం రోజు ఒక భక్తుడి గురించి చెప్పింది. భక్త కన్నప్ప గురించి చెప్పింది. కృష్ణశ్రీ ఎవరి గురించి చెప్పింది? భక్త కన్నప్ప గురించి చెప్పింది. భక్త కన్నప్ప ఏమైనా పండితురా? ఏమైనా స్తోత్రాలు వచ్చా? ఏమైనా వేదం చదువుకున్నాడా? వేదం చదువుకోలేదు. స్తోత్రాలు రావు, వేదం చదువుకోలేదు. పోనీ ఆయనకి ఏ పూలతో పూజ చేయాలో వచ్చా? ఏ పూలతో పూజ చేయాలో తెలీదు. పూజ ఎలా చేయాలో తెలీదు. అభిషేకం ఎలా చేయాలో తెలుసా? అది కూడా తెలియదు. అభిషేకం చేయటం తెలీదు, పూజ చేయటం తెలీదు, ఏ పూలతో చేయాలో తెలియదు, దీపం వెలిగించేది తెలియదు, అగరబత్తులు వెలిగించేది తెలీదు, నైవేద్యం ఏది నైవేద్యం పెట్టాలో కూడా తెలియదు. పైన శివలింగాన్ని శుభ్రం చేయడం కోసం, అభిషేకం చేయడానికి నీళ్లు తీసుకెళ్ళడానికి ఏమీ లేక నోట్లో పుక్కిలించి నోట్లో పట్టుకొని వెళ్ళి ఆ శివలింగం మీద ఇట్లా నోటితోటే పోసి అభిషేకం రుద్దుతురు. ఫస్ట్ ఏం చేసిండు? నోటితో తీసుకెళ్ళినటువంటి నీళ్లను శివలింగం మీద పోసిండు. ఇదొకటి. 2, మరి అక్కడ ఉన్నటువంటి నైర్మాల్యం, నిన్న పెట్టినటువంటి అవి ఉంటాయి కమ్మ పూలు, అవన్నీ తీయాలి కదా. అవన్నీ తీయడానికి చేతిలో అవన్నీ సామాన్లు ఉన్నాయి, చేతిలో పూలు అవన్నీ ఉన్నాయి. మరి ఎట్లా చేస్తారు? అందుకని చెప్పు వేసుకున్నటువంటి కాలుతోటే వాటిని ఇలా తుడుస్తారు. మనం తుడగలమా? తుడిచండు. తర్వాత ఇప్పుడు ఆయన తెచ్చిన పూలు పెట్టిండు. ఆయన తెచ్చిన నైవేద్యం ఏంటి? నాన్ వెజ్, మాంసం తీసుకొచ్చి పెట్టిండు. యాక్సెప్టెడ్. పరమాత్మ యాక్సెప్ట్. ఎవరైనా ఇంట్లో పూజ చేసుకుంటే నాన్ వెజ్ వండుకుంటారమ్మా? అసలు కార్తీక మాసంలోనే వండుకోరు, కొంతమంది శ్రావణ మాసంలో వండుకోరు, కొంతమంది మార్గశిర మాసంలో వండుకోరు. అంటే ధనుర్మాసం ఉండేటువంటి వాళ్ళు ధనుర్మాసంలో వండుకోరు, కార్తీక మాసంలో ఉండేవాళ్ళు కార్తీక మాసం వండుకోరు. ఇట్లా వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు మన వాళ్ళు. కొంతమంది గురువారం అని, కొంతమంది శుక్రవారం అని, ఇట్లా కొన్ని నియమాలు పెట్టుకొని ఫాలో అవుతుంటారు. మరి ఇప్పుడు ఆయన డైరెక్ట్గా దేవుడికే నైవేద్యం అధ్యాసపై పెట్టిండు. ఇప్పుడు మరి దేవుడిని అనుగ్రహిస్తారా? కోపం వస్తా దేవుడికి? నువ్వు ఇది ఎందుకు పెట్టినరా హెట్ అని అన్నడా? నిన్ను అనుగ్రహించనని అనడా? అనుగ్రహించాడు. ఎందుకు? మనకు వెంటనే ప్రశ్న రావాలి. ఎందుకు అనుగ్రహించాడు ఆయన్ని? మనం పెడితే ఒక్కడు అండిస్తారు, ఎందుకంటే అమ్మా, తప్పు చేయటం వేరు, పొరపాటు పడటం వేరు. పొరపాటుకి తప్పుకి చాలా తేడా ఉంటుంది. అర్థమైందమ్మా? తెలియక చేస్తే పొరపాటు అంటే ఏంటి? తెలియక చేస్తే. తెలిసి చేస్తే అది తప్పు. తెలిసి చేస్తే తప్పు. ఇప్పుడు ఆయనకు తెలీదు, అవన్నీ చేయకూడదని తెలీదు, తెలియక చేశాడు కాబట్టి అనుగ్రహించాడు. ఇప్పుడు సపోజ్ మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టామనుకో, మన ఇంట్లో చిన్నపిల్లగాడు వెళ్ళి తింటాడు అనుకోండి, తింటే ఏమవుద్ది? భగవంతుడు కోపం వచ్చిద్దా? ఆ ఇంటి పెద్ద ఏం చేస్తున్నారు, పిల్లగాడిని పట్టుకోకుండా వాడు ఎంగిల్ చేసిండు, ఇప్పుడు ఎలా దేవుడికి నైవేద్యం పెట్టాలని హే అని గట్టిగా అరిచిండు అనుకో, ఏమైద్ది? భగవంతుడు ఏమని అంటాడు? తెలియక చిన్నపిల్లవాడు వెళ్ళి ఆ నైవేద్యం తీసి నోట్లో పెట్టుకొని మళ్ళీ అదే చేయి దాంట్లో పెట్టిండు, ఒప్పుకోడమ్మ దేవుడు? మనమే చెప్తున్నాం ఆన్సరు, మనకే తెలుసు, ఆ మాత్రం జ్ఞానం మనకే ఉంది. భగవంతుడు ఏమండు, వాడు చిన్నపిల్లవాడు, వాడికి తెలియదు కాబట్టి భగవంతుడు ఒప్పుకుంటాడని మనమే తీర్పిస్తున్నాం. మనకే తెలుసు ఈ జ్ఞానం, మనకే ఇంత జ్ఞానం తెలిసింది. ఇప్పుడు భక్త కన్నప్ప విషయంలో ఆయన ఏమన్నా చంటి పిల్లగాడా? ఒక విధంగా చెప్పాలంటే చిన్న పిల్లవాడి కంటే తక్కువ. భక్తి విషయంలో చిన్న పిల్లవాడి కంటే తక్కువ. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది భగవంతుడికి ఇవ్వాలి, అదే ముఖ్యం. ఇది భగవంతుడికి ఇవ్వటం ముఖ్యం తప్ప ఎలా ఇస్తున్నాం అనేటువంటిది ప్రధానం కాదు. ఆయన దృష్టిలో, కన్నప్ప దృష్టిలో ప్రధానం కాదు. ఎందుకు భగవంతుడు అనుగ్రహించాడు భక్త కన్నప్పనంటే, నాన్ వెజ్ పెట్టినందుకో, ఒక పువ్వు పెట్టినందుకో, నోటితో నీళ్లు తీసుకొచ్చి పోసినందుకో అనుగ్రహించలా. దేనికి అనుగ్రహించాడు? టెస్ట్ పెట్టాడు. భక్తుడికి ఏం చేస్తారు? టెస్ట్ పెడతారు. టెస్ట్లో పాస్ కావాలా. వాళ్ళంటే మహాభక్తులు కాబట్టి వాళ్ళకి టెస్టులు పెడతారు, మనలాంటి వాళ్ళకి ఏం పెడతారని అనుకుంటాం. మనకి కూడా టెస్టులు పెడతారు కానీ మనం గుర్తించాం. మనకు టెస్ట్ పెట్టారనే విషయం మనకు తెలీదు. మన గురువుగారి దగ్గరకు వెళ్తే చెప్తారు మనకేం టెస్ట్ పెట్టారు. గురువుగారే పెడతారు టెస్ట్, లేదా భగవంతుడే టెస్ట్ పెడతారు. భగవంతుడు టెస్ట్ పెట్టారనే విషయం గురువుగారికి తెలుస్తుంది,
లేకపోతే ఆ వీధిలో ఉండేటువంటి మహాత్ముడికి తెలుస్తుంది వీళ్ళకి భగవంతుడు గట్టిగా పెట్టిండ్రా పరీక్ష అనుకుంటాడు. ఆయన అనుకుంటాడు వీళ్ళతో చెప్పరు, వీడు నెగ్గిండా నెగ్గలేదా అని ఆయన చూస్తున్నాడు. మహాత్ముడు గమనిస్తూనే ఉంటాడు. కన్నప్పకు గొట్టేసి పెట్టిండు. ఏం పెట్టిండు? శివలింగానికి ఎన్ని కళ్ళు ఉంటాయమ్మా? 4 ఉంటాయి కదా. ఇటు 2 అటు 2 4 ఉండవు? 3 ఉంటాయా? 3 ఉంటాయి. 3 ఉంటాయి కళ్ళు, 4 కాదు. ఎన్ని ఉంటాయి శివుడికి? ఎన్ని ఉంటాయి? 3 కళ్ళు. ఇక్కడోటి ఇక్కడోటి మధ్యలో ఒకటి పెట్టారు. శివుడు కాబట్టి 3 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఒక కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. శివుడికి ఉన్నటువంటి విగ్రహం శివలింగంలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. చూసిండు, తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మనం శివలింగం కాడిపోయి ఆ శివలింగం కాడి సరిగా లేదనుకో మన కళ్ళలో నీళ్ళు వస్తాయి మనకి. భక్త కన్నప్ప హృదయం ద్రవించింది. నా దేవుడికి, నా శివుడికి బాధ కలుగుతుంది, ఆ బాధను నివృత్తి చేయాలి. నాకు ఎంత బాధ ఉన్నా పర్వాలేదు, నా దేవుడికి బాధ రాకూడదు. నేను ఎంత బాధ అయినా అనుభవిస్తా, నా దేవుడు బాధపడకూడదు. నా దేవుడు బాగుండాలి, నా స్వామి బాగుండాలి, అంతే. ఆయనకు బాధ కలగకుండా చేస్తాను. తన కన్ను తీసి కన్ను పెట్టాడు. ఈ కన్ను తీసి పెట్టాడు. నెక్స్ట్ ఒక గంట అయిన తర్వాత యువతల కంట్లో నుంచి మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. ప్రాబ్లం క్లియర్ అనుకున్నాడు. అమ్మయ్య ప్రాబ్లం క్లియర్ అనుకున్న టైంలో మళ్ళీ ఇంకో కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంకో గంటల నుంచి నీళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఆలోచించండి, అయ్యో మళ్ళీ నా స్వామికి ఇబ్బంది కలిగింది. స్వామికి ఇబ్బంది కలిగితే తట్టుకోలేడు. భక్తుడి యొక్క శ్రద్ధ అంటే ఇదే కదా. భక్తి అంటే ఇంకెట్లుంటుందమ్మా? శ్రద్ధతో కూడిన భక్తి అంటే ఇదే. ఇంకో కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు అనుకుంటాడు, ఇప్పుడు నా కన్ను తీస్తే ఆ కన్ను ఎక్కడుందో నేను గుర్తుపట్టలేను కదా. ఇప్పుడు ఉన్న కన్ను పీకుతా అక్కడ పెట్టాలి కదా. ఈ కన్ను తీసి అక్కడ పెట్టాలి. ఈ కన్ను తీసి ఇది ఒకటి పోయింది, ఇంకొకటే ఉంది. ఇది తీసి అక్కడ పెట్టాలంటే మరి కనపడాలి కదా ఎక్కడుందో. నేను సరిగా ఐడెంటిఫై చేస్తున్నా లేదని చెప్పి ముందు ఏం చేస్తారంటే కాలు బొట్టన వేలు ఆ కంటికి ఆనిస్తారు. శివుడు కంటికి తన కాలు బొట్టన వేలు ఆనిచ్చి తన కన్ను తీసి మళ్ళా దానికి పెడతారు. అసలు ఇందాక చెప్పుతోటి దూర్చిండు, ఇప్పుడు డైరెక్ట్గా శివలింగం మీదనే కాలు పెట్టిండు ఆయన. ఏడబెట్టిండు కాలు? ఇప్పుడు కోపం రాదా శివుడికి? రాదమ్మా. శివుడి మీద కాలు పెడితే కోపం వస్తా రాదా? శివుడి మీద పాదం పెడితే శివుడు కోపం వస్తా రాదా? నువ్వెవడరా నా మీద పాదం పెట్టిన? ఎవరినైతే నేను పాదం పెట్టాలా? మరి వాళ్ళు చదువుకుంటారు, బ్రహ్మ కడిగిన పాదం అని వీళ్ళు చదువుకుంటే మీరు చదువుకోవాలి తప్ప భక్తులు మీరు చదువుకోవాలా? బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పి ఎవరైనా మా పాదాలు మీరు పెట్టుకోవాలి తప్ప మీ పాదం నా శివలింగం మీద ఎట్లా పెట్టిన అంటారమ్మా? దేవుడు అంటాడా? నిజంగా అలా అనేవాడైతే ఇప్పుడు భక్త కన్నప్పని ఎమ్మటే భస్మం చేయొద్దు. ఆయన 3వ కన్ను ఉంటుంది, ఆయన తెరిస్తే ఎవరో భస్మం అయ్యారంటే ఇంతకుముందు. విన్నారమ్మ ఎప్పుడన్నా? శివుడు కోపం వస్తే 3వ కన్ను తెరిస్తే ఎవరు ఏమైంది? భస్మం అయిపోతారు. ఒక్కళ్ళ పేరు చెప్పండి, ఆయన భస్మం చేసిన వాళ్ళు ఒక్కళ్ళ పేరు. అమ్మ మన్మధుడు, భస్మాసురుడు కూడా మరణించాడు. కానీ భస్మాసురుడు మరణించిన విధానం వేరు. భస్మాసురుడు తన నెత్తిని తను చేయబెట్టుకొని మరణించాడు, భస్మం అయ్యాడు. ఇక్కడ కన్ను తెరవడం ద్వారా భస్మమైనటువంటి వాడు మన్మధుడు. అర్థమైందమ్మా? ఆయనకి ఎదుటి వారిని భస్మం చేసేటువంటి శక్తి సామర్థ్యాలతో ఉన్నటువంటి కన్ను కూడా ఉంది. ఆయన ఇలా తెరిస్తే చాలు, ఆయన ఏమవుద్ది? ఫినిష్ అనా? ఇప్పుడు మరి భక్తుడు వెళ్ళి కాలు పెట్టిండు, భక్తుడు వెళ్ళి పాదం పెట్టిండు, మరి ఊరుకుంటాడా దేవుడు? 3వ కన్ను తెరవాలా వద్దా? ఏ తల్లి తెరవాలా వద్దా? తెరవలేదు ఆయన. ఏందాక చెప్పులు వేసుకొని ఆ చెప్పులతోటే పైన ఊడ్చిండు, ఎంగిల్ నీళ్ళు తీసుకొచ్చి శివలింగం మీద పోసిండు, ఆ మాంసం తీసుకొచ్చి ఆడబెట్టిండు. ఇప్పుడు కాలు తీసుకొచ్చి డైరెక్ట్ శివలింగం మీదనే పెట్టిండు. పైగా ఆయన గొప్ప భక్తులని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మళ్ళీ సినిమాలు తీయటం, మనకి భక్త కన్నప్ప సినిమా తీయటం, మనకి మహాత్ములందరూ కథలుగా ఆయన గొప్ప భక్తులని చెప్పటం. అవుతాడా? అంతెందుకమ్మా, సపోజ్ మీరు జామకాయ తింటున్నారు, జామ పండు తింటున్నారు. మీ మనవడు వచ్చి అడిగిండు, కొరికి పెట్టారు. ఆ వీధిలోనే అటుగా ఆ ఒక దేవాలయం పూజారి గారు వెళ్తూ ఉన్నారు, మహాపండిట్ అన్నమాట. అర్థమైందమ్మా? వేదం చదివినటువంటి ఘనపాటి వెళ్తూ ఉన్నారు.
ఆ ఘనాపాటి వెళ్తుంటే నాయన మీరు వెళ్తున్నారా రండి పండు ఉందని చెప్పి కొరికి పెడతాను, మీరు కొరికి పెడతారా? వాడు కొరికి పెడితే ఆయన ఏమంటాడు, ఎవరు నువ్వు, నేనెవరు, నువ్వెవరు, నీ ఎంగిలి నాకేంటి అంటాడమ్మా. మరి ఇప్పుడు శబరి కొరికి ఎంగిలి పండ్లు పెడితే శ్రీరాముడు ఏం చేసిండు, ఎట్లా తిన్నాడు, ఆవిడ ఎట్లా భక్తురాలైంది, ఆమెను ఎలా అనుగ్రహించాడు, ఆవిడ కథ మనం చదువుకోవడం ఏంటి? ఆమె మహాభక్తురాలు ఏమి ఘనకార్యం చేసింది అమ్మా? ఇక్కడ భక్తి ప్రధానం, అర్థమైందమ్మా? భగవంతుడు దేనికి కట్టుబడతాడు? భక్తికి పరవశుడు. భగవంతుణ్ణి భక్తవశుడు అన్నారు. ఏమన్నారు? భగవంతుణ్ణి భక్తవశుడు అన్నారు. జ్ఞానులకైనా కానీ ఆలస్యం అవుతుందేమో, భగవంతుడి యొక్క అనుగ్రహం జ్ఞానులకైనా ఆలస్యం అవుతుందేం కానీ భక్తులకి కొంచెం కూడా ఆలస్యం కాదు, వెంటనే అనుగ్రహిస్తారు. అర్థమైందమ్మా? 5 నిమిషాల్లో కంక్లూడ్ అవుద్దమ్మా భక్తితో. ఎందుకంటే కన్నప్ప తన సర్వస్వాన్ని భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతెందుకమ్మ, మన జేబులో ఒక 1000 రూపాయలు అనుకో, గుడికాడికి వెళ్ళిన మనకో, అక్కడ ఏదో ముఖ్యమైన అవసరం వచ్చిందనుకో, 1000 తీసిచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏ తల్లి, గుడికాడికి వెళ్ళను, ఆ గుళ్ళో ఉన్నటువంటి ఆ పంతులు చెప్పాడు, అయ్యా ఒక 1000 రూపాయలు ఎవరైనా ఉంటే ఇవ్వండి అర్జెంటుగా, ఈ వర్క్ ఉందంటే ఎంతమంది తీసి ఇవ్వగలుగుతారు? ఎంతమందికి ఆ త్యాగం ఉంది? ఆయనకు కోట్లకు వారసుడు, ఆయన కోట్లకు వారసుడైనటువంటి వాడే 1000 బయటికి తీయడానికి ఎంత ఆలోచిస్తుండే అమ్మ. ఇప్పుడు ఆయనకు భక్తి ఉన్నట్టా లేనట్టా? అన్ని కోట్లుండి 1000 ఇవ్వడానికే నువ్వు ఇక నువ్వు చెవులు కళ్ళు తీసిస్తావు, ఇస్తానమ్మా? అసలు గోరు కొద్దిగా పెంచుకున్నాడు, గుడికాడికి పోయినప్పుడు గోడకు తగిలిందంటే ఇక గుడికి పోవట్లే. నేను 22 సంవత్సరాలను పెంచుకున్నటువంటి గోరు గుడికి పోతే స్వామి తీసేసిండు, గుడికి రానంటాడు. నువ్వు గోరు పోతేనే రావండి. ఇప్పుడు ఆయన కళ్ళు తీసిచ్చిండు, ఆయన ఎక్కడ? గోరు గుడిపోతే గుడికి వెళ్ళనడం వీళ్ళు ఎక్కడ? ఎవరు భక్తులు? ఎవరికి శ్రద్ధ ఉంది? ఎవరికి భక్తి ఉంది? ఎవరికి జ్ఞానులు? ఏది త్యాగం తల్లి? భగవంతుడు త్యాగాన్ని చూస్తాడు. గీత అంటేనే త్యాగానికి సంకేతం. భగవద్గీత చదివితే ఏమి రావాలి అంటే త్యాగ గుణం రావాలి. అంతా ఇక్కడ వదిలిపెట్టిపోయేదే. తీసుకెళ్తామమ్మా తల్లి, తీసుకెళ్తామా? ఆయనకు 100 సి ఉందంట. ఎన్ని సి? 100 సి. 100 సి అంటే ఏంటి అర్థం? 100 కోట్లు. ఇప్పుడు ఆయన ఒక 10 సంవత్సరాల క్రితమే కనుక ఆయన రిటైర్మెంట్ తీసుకొని కనుక ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే ఒక 10 తగ్గేయట, 90 వచ్చాయట. ఎన్ని వచ్చాయి? 90. ఇప్పుడు ఆయన పోయేప్పుడు 100 వేసుకొని పోతారా? ఇప్పుడు 90. పిల్లగాడికి ఒక 10 తగ్గినాయి. ఇప్పుడు ఎంత నష్టమా అమ్మ? పిల్లగాడికి ఓ 10 తగ్గినాయి. పిల్లగాడికి 100 ఇవ్వాలి, 100 సెంచరీ కొట్టాలని చెప్పి జీవితం మొత్తం వాడికే వినియోగిస్తే మరి భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని నువ్వు ఏమి సద్వినియోగం చేసినట్టు? నువ్వు దేనికోసం వినియోగించినట్టు? నీ ఎఫర్ట్ ఎక్కడ పెట్టినట్టు? శ్రద్ధ అంటే నీ ఎఫర్ట్ ఎక్కడున్నట్టు? దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఇక్కడ 3 సూత్రాలు చెప్తారు మా పరమాత్మ. ఆ 3 చెప్తా కంక్లూషన్. 1 అంటే శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అనే దానికి 3 మాటలు చెప్పారు పరమాత్మ. ఏమిటంటే 1 మనస్సును పరమాత్మ యందు నిలిపి ఉంచుట. వాళ్ళు ఏం చేస్తారు? శ్రద్ధతో ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తారు? మనస్సును పరమాత్మ యందు నిలిపి ఉంచుతారు. మనం అనుకోవాలి, ఇక మనం నిలుపుతున్నామా లేదా అనేటువంటిది మనకు తెలియాలి. రోజుకి 24 గంటలు 10 గంటలు పడుకోవడానికి సరిపోతుంది. ఇంకెన్ని గంటలు? 14 గంటలు. ఇక 14 గంటలకు స్నానాలు చేయడానికి, అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, పిల్లగాళ్ళ క్యారేజీలు కట్టడానికి, ఇక వృత్తి పనులు చేసుకోవడానికి, మరి టీవీలు చూడటానికి, అత్తగారు అల్లుడు చుట్టం వచ్చేవాడు పోయేవాడు, ఇవన్నీ చూసుకుంటే ఎంత టైం స్మరించుతాం మనం? అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నిరంతరం దైవ చింతనాపరులై ఉండుట. నిరంతరం ఏం చేయాలా? దైవ చింతనాపరులై ఉండాలి. కుదురుద్దా? గురువుగారు అందులో పుస్తకంలో రాస్తారు కానీ మాకేడ కుదురుద్దు గురువుగారు. అందుకే ఉదయం ఓ 1/2 గంట, సాయంత్రం ఓ 1/2 గంట. ఉదయం దీపం వెలిగించా కాసేపు ప్రార్థన చేసుకుంటా, సాయంత్రం దీపం వెలిగించా కాసేపు ప్రార్థన చేసుకుంటా. మరి మాకు పనులు ఉంటాయి.
మరి మేమేమైనా సన్యాసులమా, మేమేమైనా సన్యాసులమా, ఏమీ లేనివాళ్ళమా? మాకు కుటుంబం బాధ్యత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు తప్పదంటారు. అంటే వేదాంతంలో రాజయోగ మార్గం అని ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఎలా సాధన చేయొచ్చో మనకి సూత్రాన్ని చెప్పారు, మార్గాన్ని చెప్పారు. అర్థమైందమ్మా? ఇక్కడ సన్యాసమా రాజయోగమా అన్నది కాదు, నిరంతరం దైవచింతన చేయటానికి కావలసినటువంటి విధానాన్ని మనకు సూచించారు. ఆ పద్ధతిలో జీవిస్తే నిరంతరం దైవచింతన చేయొచ్చు. అర్థమైందమ్మా? నిరంతరం దైవచింతన చేయటం ఎలా అనేటువంటి దానికి 2 మాటల్లో ఎగ్జాంపుల్. వాళ్ళ పిల్లవాడంటే తగ్గని ప్రేమ. అర్థమైందా? 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి ఆ పూజలు ఈ పూజలు ఆ నోములు ఈ నోములు ఇవన్నీ చేస్తే లేక లేక పుట్టిండు పిల్లగాడు. అర్థమైందమ్మా? 12 సంవత్సరాలు అయింది పుట్టాడు పిల్లగాడు. పెళ్ళైనా 12 ఏళ్ళకి పుట్టాడు. పిల్లవాడంటే తగ్గని ప్రేమ ఆమెకి. పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలంటే చాలా 12 ఏళ్ల తర్వాత పుట్టితే పిల్లవాడి మీద ఈగ వాలే పని లేదు. అంతా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంది. అర్థమైందమ్మా? తర్వాత వాడు చదువుకున్నాడు, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఎంఎస్ చేయాలని అమెరికా పోవాలంటున్నాడు. 2 ఏళ్ళు. వాడు పుట్టిన తర్వాత ఒక్కరోజు కూడా పిల్లవాడిని విడిచిపెట్టి ఆ తల్లి లేదు, ఒక్కరోజు కూడా లేదు ఇప్పటివరకు. అర్థమైందమ్మా? పుట్టిన తర్వాత ఈ 20 సంవత్సరాల లోపల ఒక్కరోజు కూడా పిల్లవాడిని విడిచిపెట్టి తల్లి లేదు. అంత బాండింగ్ అన్నమాట పిల్లవాడితోటి. మరి వాడు ఇప్పుడు ఆ పిల్లవాడు ఎంఎస్ చేయడానికి నేను అమెరికా వెళ్ళాలంటుండు. ఇప్పుడు తల్లి ఎలా ఆలోచిస్తుంది? పిల్లవాడు నచ్చజెప్పిండు, అమ్మ నా జీవితానికి సంబంధించి నా భవిష్యత్తుకు సంబంధించి నేను బాగుంటాను, నాకు మంచి జీతం వచ్చింది మా అమ్మగా అని చెప్తాను. వీళ్ళకి డబ్బులు ఉన్నా కానీ వాడు కష్టపడి సంపాదించాలని, అంటే పిత్రార్జితం మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో సాధించాలి అనేటువంటి తపన ఉన్నటువంటి పిల్లవాడు అన్నమాట వాడు. అంటే తాత ముత్తాతలు ఇచ్చిన దాంతో కాకుండా ఈ పక్కన పెట్టుకొని వీడు సొంతంగా కష్టపడి సంపాదించాలనేటువంటి సెల్ఫిష్ క్యాండిడేట్. ఎంఎస్ చేయడానికి ఒప్పించిండు, వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత వెళ్ళిన క్షణం నుంచి పిల్లవాడి ధ్యాస తల్లికి. 4 రోజులు అయింది. అర్థమైందమ్మా? కూరగాయల మార్కెట్ కాడికి వెళ్ళింది. కూరగాయల మార్కెట్కి వెళ్తే వంకాయలు నిగనిగలాడుతున్నాయి. ఆ షాప్ కొడతాడు, వంకాయలు 1/4 కేజీ అన్నది. అబ్బా మా పిల్లగాడికి ఎంత ఇష్టమో వంకాయ కారం అంటే. కొబ్బరి వేసి అల్లం వేసి చేస్తే ఎంత ఇష్టంగా తినేవాడు. అయిపోయింది. వస్తుంది ఒక అబ్బాయి బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. పిల్లగాడిని ఆపింది, అబ్బా భలేగుంది బ్లూ కలర్ టీషర్ట్, మా అబ్బాయి కూడా ఎంత ఇష్టమో బ్లూ కలర్ టీషర్ట్. అర్థం? వస్తూ ఉంటే మిర్చి బజ్జీలు కనపడ్డాయి. ఎమ్మటే మిర్చి బజ్జీలు 2 కొన్నది. మా అబ్బాయికి ఎంత ఇష్టమో మిర్చి బజ్జీలు అంటే. ఆ షాప్ ఓడితో చెప్పింది, కనపడ్డా. ఇప్పుడు ఆవిడ కూర్చున్నా నిల్చున్నా పడుకున్న ప్రతి క్షణం కూడా పిల్లవాడికి దూరంగా లేదు. ఇప్పుడు పిల్లవాడు ఎక్కడున్నాడు? వాడు అమెరికాలో ఉన్నాడు, వాడికి సంబంధించి అంతే ఉన్నాడు. కానీ ఆవిడకి ఎప్పుడూ దూరంగా లేడు. ఆవిడెప్పుడు నిరంతరం పిల్లవాడి జ్ఞాపకాలతో జీవిస్తుంది. కూర్చున్నా నిల్చున్నా పడుకున్న ప్రతి క్షణం ఏ చుట్టం వచ్చినా ఎవరు వచ్చినా కానీ ప్రతి సందర్భంలో అది ఎవరైనా రాని ఏ సందర్భమైనా కానీ వాళ్ళ పిల్లవాడి మాట అక్కడ పలకాల్సింది. ఏదో ఒక సందర్భంలో వాళ్ళ పిల్లవాడి మాట పలకాల్సింది. పెన్ను కనబడ్డా కానీ మా అబ్బాయికి ఇలాంటి పెన్నే ఉందని చెప్పుద్ది. చెప్పులు కొనుక్కున్నాడు, మా అబ్బాయికి కూడా ఇట్లాంటి చెప్పులే ఉన్నాయని చెప్పుద్ది. ఇట్లాంటి చెప్పులు అంటే ఎంత ఇష్టమో. పిల్లవాడు తప్ప ఇంకో ధ్యాస లేదు. ఓకే, ఇప్పుడు మరి ఆమె తింటలేదా, పనులు చేసుకోవట్లేదా? 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఆవిడ మనసులో పిల్లవాడు దూరంగా ఉన్నడా? అదే చెప్తున్నాం, నిరంతరం దైవచింతన పరులై ఉండాలన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ పిల్లవాడిని తీసేసి మన ఇష్ట దైవాన్ని పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామినో, లక్ష్మీదేవినో, దుర్గాదేవినో, లలితాదేవినో, శివుణ్ణో, రాముణ్ణో, కృష్ణుణ్ణో మన ఇష్ట దైవాన్ని ఆ పిల్లవాడి ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోమ్మా. అర్థమైందమ్మా? ప్రతి క్షణం మనం కూడా ఎక్కడ కనిపోయిన వెన్న కనిపి కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం. అర్థమైందా? ప్రతి సందర్భం ఒక మంచి చీర కనిపించింది, కృష్ణుడికి ఇలాంటిది బాగుంటుంది, లేదా రాధాదేవికి ఇలాంటిది బాగుంటుంది, కృష్ణుడికి ఇలాంటి పంచ బాగుంటుంది. ఇలా ప్రతి సందర్భంలో ఒక మంచి స్వీట్ షాప్కి వెళ్ళినాం, ఈ స్వీట్ శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమై ఉంటుంది, ఇది బాగుంటుంది, కృష్ణుడికి పెట్టాలని తీసుకోవటం. మనం ఎవరిని పెట్టుకోవాలి పిల్లవాడి ప్లేస్లో? మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే అమ్మా, మన పిల్లవాడి కోసం మనం ఎంత ఎఫర్ట్ పెడతాం జీవితంలో?
నా పిల్లవాడే సర్వస్వం అండి మాకు. ఓకే రైట్, ఓకే రైట్. కానీ నీ పిల్లవాడినే శ్రీకృష్ణుడు అనుకొని సేవించగా వేదాంతం చెప్పేది ఇది. నీ పిల్లవాళ్ళలో కృష్ణుడు ఉన్నాడని, నీ పిల్లవాళ్ళలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడని నువ్వు గుర్తించి ఆరాధించు, పిల్లవాడికి చేస్తున్నా అనకుండా. అర్థమైందమ్మా? ఇదే చెప్తారు మన పెద్దలు. ఓకేమ్మా. మూడోది, మిక్కిలి శ్రద్ధతో కూడుకొని ఉండుట. మిక్కిలి శ్రద్ధతో ఫుల్ కాన్సన్ట్రేట్గా, ఫుల్ శ్రద్ధగా మనం ఆరాధించాలి. మనకి శ్రద్ధ ఉంది లేనిది మనకు అర్థమైపోయింది. ఒకళ్ళు పూజ చేస్తున్నాను అనుకోమ్మా, వాళ్ళు అలంకరించినటువంటి అలంకరణను చూస్తే వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉందో అర్థమైపోయింది. వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమైపోయింది. దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నారా, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారా, దేనికి అలంకరణ దేవుడి దగ్గర ఎక్కువ ఉందా, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందా అర్థమైపోయింది. అదే ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందమ్మా? అర్జునుడు ఏమైనా ప్రశ్న అడిగాడంటే అమ్మా, 12వ అధ్యాయంలో ఏవం సతతయుక్త ఏ భక్త స్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగవిత్తమహ అని అడిగారు. అంటే సాకార నిరాకార ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎవరు బెస్టు అని అడిగారు. మయ్యాసక్త మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతే తేమే యుక్త తమామతః. అర్జున, సగుణమైన నిర్గుణమైన సాకారమైన నిరాకారమైన ఏదైనా పర్వాలేదు, కానీ శ్రద్ధ ప్రధానము అని చెప్పారమ్మా. కాబట్టి మనం శ్రద్ధతో ఆరాధించి, శ్రద్ధతో సేవించి ఆ దైవానుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ తల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, జయ తల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.